ఆఫ్ ఆల్ ఐ అప్రిషియేట్ యూ. మిమ్మల్ని అభినందిస్తున్నానండి. ఎందుకంటే కొంత నిన్న మీటింగ్ ద్వారా మీకు కొంత స్పందన వచ్చినట్టు అనిపించింది నాకు. ఐయామ్ వెరీ థాంక్‌ఫుల్ టు యూ అండి. ఎందుకంటే నేర్చుకోవడం అనేది నిరంతరమైన ప్రక్రియ. ఆ కుతూహలం ఉన్నప్పుడే మనం ఏ రంగంలోనైనా సరే రాణించగలుగుతాం. సక్సెస్ అనేది ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే ఇంట్రెస్ట్. మీరు ఆలోచించండి, ఎవరైనా సరే ఏ రంగంలోనైనా సరే వాళ్ళు గొప్పవాళ్ళు అవుతున్నారు అంటే దానికి కారణం ఇంట్రెస్ట్. కొందరు క్రికెట్ మీద ఇంట్రెస్ట్, కొందరు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్, కొందరు సినిమాల మీద ఇంట్రెస్ట్. సో, ఇంట్రెస్ట్ లేకుండా ఏ రంగంలోనూ ఎవరు సక్సెస్ కారు. కాబట్టి మనం ఇంట్రెస్ట్ అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్యాషన్, ఒక తపన, ఒక ప్రేమ. సో, ఐజింగ్ మీద ఉన్నటువంటి మీ ఇంట్రెస్ట్‌కి మరొకసారి నేను అభినందిస్తున్నానండి. సో, మిమ్మల్ని అందరిని కూడా నిన్న చేసినటువంటి ప్రోగ్రామ్ ప్రభావితం చేసిందని నేను భావిస్తున్నాను. సో, మరి ఈ రోజున మనం చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం అని చెప్పేసి, ఇలా రోజు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు తెలుస్తా ఉంటాయి. సక్సెస్ అనేది ఒక డెస్టినేషన్ కాదు, గమ్యం కాదు, నిరంతర ప్రయాణం. కాబట్టి సక్సెస్ అనే దానికి ఎండ్ అనేది ఉండదనమాట. మన జేబులో రూ. 1000 ఉంటే అది 10,000 అవ్వాలి. 10,000 ఉంటే 1,00,000 అవ్వాలి. 1,00,000 అయితే కోటవ్వాలి. కోటైతే మిలియన్స్ అవ్వాలి. బిలియన్స్ అవ్వాలి. ఈ రాజ్యం నాదవ్వాలి అని అనుకోవాలి. అది దాన్నే మనం ఏంటంటే బర్నింగ్ డిజైర్ అంటాం. లావాలా ఉండాలి డిజైర్. సో, ఎక్కడికక్కడ ఇన్‌స్టాంట్ గ్రాటిఫికేషన్ ఉండకూడదు. అంటే సంతృప్తి పడిపోకూడదు. అలా సంతృప్తి పడిపోయుంటే ఈ రోజున టాటాలు, బిర్లాలు వీళ్ళు ఉండేవారు కాదు. కాబట్టి ఏంటంటే ఎప్పుడూ వర్క్ చేస్తుండాలి. చేస్తూ ఉండాలి. చేస్తుంటే చేసింది ఎక్కడికి పోదు. చెయ్యందేది రాదు. ఇట్ మే బి డిలే. ఆలస్యం కావచ్చు. అసాధ్యం మాత్రం కాదు. కాబట్టి ఏంటంటే సో, మీరు నిరంతరం కూడా మేము చేస్తున్న పనిని ప్రేమించండి. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ సక్సెస్ అనేది ఉంటది. విజయం ఉంటది. సో, ప్రేమ అనుకుంటే వేరే అర్థం తీసుకోకండి. మనం చేస్తున్న పనిని ప్రేమించడం. కాబట్టి మనం చేస్తున్న పని చాలా గొప్ప పననమాట. బై హెల్పింగ్ ఈచ్ అదర్ అండ్ గ్రోయింగ్ టుగెదర్. పరస్పరం ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకుంటే అందరం ఆర్థిక విజయాన్ని సాధిస్తాం. సామాజిక విజయాన్ని సాధిస్తాం. వ్యక్తిగత విజయాన్ని సాధిస్తాం. ఎన్నో రకాల విజయాల్ని మనం సాధించగలుగుతాం అన్నమాట. అలాంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టు ఐజింగ్ హెల్త్ కేర్. సో, అనేది మీరు మీరు అర్థం చేసుకోగలిగితే, రోజు ఇదే విధంగా మీరు పార్టిసిపేట్ చేస్తే, నాకు తెలిసినంత వరకు నేను నేర్చుకున్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. సో, ఈ రోజున మనం చాలా ముఖ్యమైన కొన్ని విషయాల మీద మనం చర్చిద్దామండి. సో, ఎందుకంటే నిన్న మనం చాలా విషయాలు అంటే స్పాంటేనియస్‌గా మాట్లాడుకుంటూ వెళ్ళాం. ఈరోజేంటంటే స్పష్టత అనేది ఉండాలి. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి సో, గోల్స్ ఓరియెంటెడ్‌గా వర్క్ చేయాలి. ప్రతి రోజుకి గోల్ ఉంటది. ప్రతి వారానికి గోల్ ఉంటది. ప్రతి 10 రోజులకి గోల్ ఉంటది. నెల రోజులకి గోల్ ఉంటది. సో, 6 నెలలకి, సంవత్సరానికి అల్టిమేట్ గోల్ అనేది ఒకటుంటది. అల్టిమేట్ గోల్ ఏంటంటే సో, హావింగ్ ఎనఫ్ మనీ. కావలసినంత డబ్బు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ మనం విత్‌డ్రా చేయగలిగేలాగా ఉండాలనమాట. అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వన్స్ ఇట్ ఈస్ కమింగ్, ఇట్ ఈస్ కీపింగ్ కమింగ్. ఒకసారి రావడం మొదలుపెడితే నిరంతర ప్రవాహంలా వచ్చేలాగా ఆ డబ్బు కోసం మనం ప్రయత్నం చేయాలి. అలాంటి సంపదను సృష్టించడానికి ప్రయత్నం చేయాలి. డబ్బే జీవితం అని నేను చెప్పను కానీ, డబ్బు లేకపోతే డబ్బుకి కూడా పనికిరాం. సో, అందరూ చెప్తా ఉంటారు. రైలు బండిని నడిపేది పచ్చ జెండా, బ్రతుకు బండిని నడిపేది డబ్బు అని. సో, డబ్బనేది పూలదండలో దారం లాంటిది. ఆ దారం తెగిపోతే పూలన్నీ చెల్లాచెదురైపోతాయి. మానవ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు, మనుషులందరినీ కూడా అనుసంధానం చేసేది ఈ డబ్బే. డబ్బనే దారమే. కాబట్టి డబ్బుని ప్రేమించండి. ఆ డబ్బును ప్రేమిస్తే అది మనల్ని ప్రేమిస్తది. డబ్బు మీ జేబులో ఉన్నప్పుడు దాన్ని ప్రేమగా తాకండి. అలా తాకినప్పుడు ఆ స్పర్శ మీకు తెలుస్తదనమాట. సో, కాబట్టి డబ్బంటే చెడ్డది కాదు. డబ్బుతోని చెడ్డ పనులు చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు. సో, ఒక క్షత్రియుడి కత్తిస్తే యుద్ధం చేస్తాడు. అదే ఒక కత్తిని వంటగదిలో ఆడదానికిస్తే, ఆడోళ్ళకిస్తే ఆడు కూరగాయలు తరుగుతారు. ఒక హంతకుడికిస్తే హత్య చేస్తాడు. సో, అదే కత్తి. కాబట్టి ఏంటంటే డబ్బుని మంచి పనులకి, చెడ్డ పనులకి ఉపయోగించొచ్చు. చాలా మంది చూడండి ఇప్పుడు రతన్ టాటా గారు. సో, కరోనా టైంలోని రూ. 1,500 కరోనా పేషెంట్స్‌కి ఆర్థిక సహాయాన్ని ట్రస్ట్ ద్వారా అందించారు. సో, అది చేయడం వల్ల ఏం జరిగింది ఆయన వాళ్ళకి హెల్ప్ చేశారు. సర్వ్ చేశాడు. అలా చేస్తే ఆ సంవత్సరం ఈ వీళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళని తీసుకున్నారో సహాయం పొందారో వాళ్ళందరూ కాకుండా వాళ్ళతో ఉన్నటువంటి అందరితో కూడా సో, ఇంతమంది ధనవంతులుంటే రతన్ టాటా గారు రూ. 1,500,00,00,000 స్పాన్సర్ చేసి ఆర్థిక సహాయాన్ని అందించారు ట్రస్ట్ ద్వారా. మనం ఎందుకు ఆయన ఉత్పత్తుల్ని మనం కొనాలి? ఎందుకు కొనకూడదని చెప్పేసి
ఇక అక్కడి నుంచి టాటా ఉత్పత్తులు కాఫీ, టాటా టీ, టాటా కాఫీ, టాటా ఉప్పు, టాటా ఉక్కు, వాట్ నాట్. టాటా ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనడం మొదలుపెట్టారు. దాంతో ఆ సంవత్సరం రూ. 5,000 కోట్ల టర్నోవర్ పెరిగింది. ఆయన సర్వీస్ చేస్తే ఆయన సంపద పెరిగింది. సో, మనం కూడా చేసేది సర్వీసే. సో, అలా సర్వీస్ చేస్తుంటే మీ సంపద గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఆయుజింగ్ ద్వారా అందరికి ఆరోగ్యాన్ని ఇస్తాం. మనం ఆరోగ్యంగా ఉంటాం. సో, అందరికి ఆరోగ్యాన్ని అందిస్తాం. కాబట్టి దీనికోసం ఇందులో సక్సెస్ అవ్వటానికి కొన్ని మెట్లుంటాయి. అవన్నీ కూడా మనం దాటి వెళ్తే మనం అనుకున్నటువంటి సో, మన లక్ష్యం ఏదైతే ఉందో అల్టిమేట్ గోల్‌కి మనం రీచ్ కాగలుగుతాం. ఇక్కడ పెద్ద పెద్ద సాహసాలు ఏం చేయాల్సిన అవసరం లేదు. సాహసం చేయరా రాజకుమారి లభిస్తుందని పాతాళ భైరవిలో అంటా ఉంటాడు మాంత్రికుడు. అలాంటి సాహసాలు ఇక్కడ ఏం చేయక్కర్లేదు. ఇక్కడ మనం చేయాల్సిందేంటంటే లక్ష్యం పట్ల స్పష్టత ఉండాలి మనకి. సో, ఏ రోజుకి ఆ రోజే ఆ లక్ష్యం ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు మీరు డైరీ రాసుకోవడం అలవాటు చేసుకోండి. నాకు చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటుంది. ఏ రోజు ఏం చేస్తున్నానో, రేపు ఏం చేయాలో, భవిష్యత్తులో ఏం కావాలనుకుంటున్నాను, ప్రతీదీ డైరీ మీద దాదాపుగా 50 సంవత్సరాల డైరీలున్నాయి నా దగ్గర. అలా రాసుకునేవాడిని. ఎవరో ఒక పెద్దాయన మంచి మాట చెప్తే, మంచి మాట కూడా ఇలా ఫలానా ఆయన అన్నారని రాసుకునేవాడిని. అవన్నీ కూడా అప్పుడప్పుడు రికాల్ చేసుకుంటుంటే, ఓహో! ఆ రోజు ఇలా జరిగిందా అనిపిస్తదనమాట. కాబట్టి డైరీ అలవాటు చేసుకోండి. సో, డైరీని నోట్ చేసుకోండి. ఈరోజు ఏం చేయాలనుకుంటున్నారో నోట్ చేసుకోండి. నోట్ చేసుకొని సాయంత్రం అవన్నీ మీరు ఫుల్‌ఫిల్ చేశారా? మీరు పొద్దున్నే లేవంగానే ఒక్కసారి గుండె నిండా ఊపిరి తీసుకొని కాస్త ప్రాణాయామం ఏదైనా చేయగలిగితే చేసి, సో, ఇవాళ ఏం చేయాలనుకుంటున్నారు అనేది పొద్దున్నే ఒకసారి మీ డైరీ ఓపెన్ చేసి, ఇవాళ ఎవరు కలుద్దాం అనుకున్నారు? ఎంతమందిని కలుద్దాం అనుకున్నారు? ఏ టైంలో కలుద్దాం అనుకున్నారు? వాళ్ళ అపాయింట్‌మెంట్ ఎప్పుడిచ్చారు? ఇవన్నీ కూడా ఒక్కసారి రికాల్ చేసుకొని ఆ టైంకి వెళ్లి స్పష్టతగా వాళ్ళకి ప్రెజెంటేషన్ ఇచ్చి, సాయంత్రం ఈరోజు ఇంతమందిని కలిసాను. వాళ్ళు ఇంతమంది పాజిటివ్‌గా స్పందించారని స్పష్టంగా మీ డైరీలో రాసుకోండి. సో, ఇలాగ మనం చెయ్యాలనమాట. మీకు తెలుసో తెలీదో 'బాపు' గారు గొప్ప సినీ ఆర్టిస్ట్, సినీ డైరెక్టర్. ఆయన గొప్ప కళాకారుడనమాట. సినిమాలో ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఫ్రేమ్‌ని పేపర్ మీద ఆయన డిజైన్ చేసి రాసేసేవారు. ఆ బొమ్మలు వేసి ఇలా ఉండాలి, మీ ఫోచర్ ఇలా ఉండాలి, మీ సీన్ ఇలా ఉండాలని ఆ సీను పేపర్ మీద రాసేసేవాడు. సో, రాస్తే చాలా గొప్పగా వచ్చేవన్నమాట. అట్లాగే ఏంటంటే మనం చేసే పనేదైతే ఉందో ఎంత పెద్ద బిల్డింగ్ అయినా సరే ఒక మ్యాప్ అనేది సో, మనం బ్లూ ప్రింట్ ఉంటది. ఆ బ్లూ ప్రింటే ఆధారం. అది పేపర్ మీద చూస్తే చిన్న బొమ్మలా కనిపిస్తుంది. సో, ఒక చిత్రంలా కనిపిస్తుంది. అదే వాస్తవంగా అయినప్పుడు మనం చూస్తే అది చాలా పెద్దగా ఒరిజినల్ బిల్డింగ్ అవుతదన్నమాట. సో, కాబట్టి మనకు బ్లూ ప్రింట్ ఉండాలి. ఆ బ్లూ ప్రింటే మనం రాసుకున్నటువంటి డైరీ. ఇక ముఖ్యంగా చెప్పొస్తే సో, లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజే లక్ష్యాన్ని ఏర్పాటు జేసుకోవాలి. సో, ఎందుకంటే ఫస్ట్ మనకి రా మెటీరియల్ ఏంటి? పీపుల్స్ నెట్‌వర్క్. మనుషుల్ని అనుసంధానం చేసే ఒక కార్యక్రమం ఇది. ఈ మనుషులు ఎక్కడున్నారు? భారతదేశంలో 140,00,00,000, 150,00,00,000 దాదాపుగా ఉన్నారు. సో, ఇంతమందిలో మీకు కావాల్సిన వాళ్ళు ఎంతమంది కావాలి? ఒక ఐదుగురు. కరెక్ట్‌గా రైట్ పర్సన్స్ కావాల్సింది ఐదుగురు. సో, 1000 మంది ఫోను నంబర్‌లు మీ ఫోన్‌లో ఉంటాయి. ఆ 1000 మందిలో మీకు కావాల్సిన ఐదుగురు ఉండరా? ఉంటారు. సో, కాబట్టి ఆ 1000 మందిని మీరు గ్రేడ్ చేయండి. ఏ గ్రేడు, బి గ్రేడు, సి గ్రేడ్ అని గ్రేడ్ చేయండి. ఆ 1000 మందిలో ఏ గ్రేడ్‌ని ముందు టచ్ చేయండి. ఏ గ్రేడ్ అంటే షార్ప్‌గా ఉన్నవాళ్ళు, చెప్పింది పాజిటివ్‌గా స్పందించేవాళ్ళు. సో, ఆ వినే తత్వం ఉన్నవాళ్ళు. ఎ బెస్ట్ లిజనర్ బికమ్స్ ఎ బెస్ట్ స్పీకర్. ఎవరైతే బాగా వింటారో వాళ్ళు బాగా మాట్లాడతారు. కాబట్టి లిజనింగ్ స్కిల్స్ ఉండాలి. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే ఒక 50 మందిని, 60 మంది సెలెక్ట్ చేస్తే, ఈ ప్రోగ్రామ్‌లోకి రోజు చెప్తున్నటువంటి ఆపర్చునిటీ ప్రెజెంటేషన్‌కి ఒక గంట మీ వాల్యుబుల్ టైమ్‌ని సో, మీరు స్పెండ్ చేయండి. మీరు ఇన్వాల్వ్ అవ్వండి. సో, గూగుల్ మీట్‌లోకి రండి. ప్రెజెంటేషన్ ఉంటది ఈరోజు అని చెప్పేసి రోజుకోటి చేస్తున్నాం కదా! మనం ప్రొడక్ట్ ఒకరోజు, ప్రెజెంటేషన్ ఒకరోజు. సో, జనరల్‌గా ఈరోజు జనరల్ టాపిక్ మనం మాట్లాడుకుందాం. సో, కాబట్టి ఆ ప్రెజెంటేషన్‌కి ఇన్వైట్ చేస్తే వాళ్ళు అర్థం చేసుకొని బావుందండి. చేద్దాం, మనం చేద్దాం, మనం చేద్దాం, కలిసి చేద్దాం అంటారు. సో, నువ్వు చెయ్యి అనకూడదు. ఎప్పుడు కూడా మనం అనే పదాన్ని వాడాలి. మనం అంటే ఏమవుతది వాళ్ళకి బాగా హార్ట్‌ఫుల్‌గా దగ్గరైన వాళ్ళం అవుతాం. కాబట్టి అలాంటి వాళ్ళని ఒక 50 మందిని ఇన్వైట్ చేయండి. మీ గూగుల్ మీట్‌కి ఇన్వైట్ చేస్తే అందులో ఖచ్చితంగా ఒక 20 మంది పాజిటివ్‌గా స్పందిస్తారు. మీకు కావాల్సిన ఐదుగురు అందులో వస్తారు. దట్ ఈస్ లా ఆఫ్ యావరేజ్. 10 మందిని పిలిస్తే ఐదుగురొస్తారు, ఆరుగురొస్తారు, ముగ్గురు వింటారు, ఒకళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ యావరేజ్. 10:6:3:1. సో, ఇది లా ఆఫ్ యావరేజ్ అండి. మీకు కావాల్సిన ఐదుగురు దొరకరా? మీ మొబైల్‌లోనే ఉంటారు. సో, కాబట్టి అక్కడ మీకు సెలక్షన్ ఉండాలి. సెలక్షన్ ఉంటేనే కలెక్షన్ ఉంటది. అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. డబ్బు సంపాదించాలని కోరికుండాలి.
దీనికి రోజుకి 1 గంట, 2 గంటలు టైం పెట్టే తీరిక ఉండాలి. సో, ఓపిక ఉండాలి. ఈ 3 లక్షణాలు ఉన్నవాళ్ళు సెలెక్ట్ చేయండి మీరు. అలా సెలెక్ట్ చేసి ప్రెజెంటేషన్‌కి ఇన్వైట్ చేయండి. ఇన్వైట్ చేసిన తర్వాత మీరు వాళ్ళని బా ప్రెజెంటేషన్ ఇప్పించిన తర్వాత వెంటనే మీరు సేల్ క్లోజ్ చేయాలి. సో, ఎంత గొప్పగా చెప్పావనేది గొప్ప విషయం కాదండి. క్లోజ్ ది సేల్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎంతమందికి చెప్పావనేది ప్రధానం కాదండి. ఎంతమంది క్వాలిటీ పీపుల్ తెచ్చావనేది ఇంపార్టెంట్ అండి. క్వాలిటీ పీపుల్ ఎవరైతే వచ్చారో వాళ్ళ నుంచి మీకు జనం మళ్ళీ మ్యాన్ పవర్ మల్టిప్లై అవుతది. ఇక్కడ మల్టిప్లై కావాలి. లెక్క పెట్టుకునే గుర్రాలు కాకుండా పరిగెట్టే గుర్రాల్లాగా జనం 5/5 అది అక్యుములేట్ గ్రోత్ వస్తది. 25, 125, 625, 3125. సో, ఈ విధంగా మీకు ఫస్ట్ లెవెల్ 5, సెకండ్ లెవెల్‌లో 25, 125, 625, 3125. సో, ఇక్కడ మనం ఒక 9 లెవెల్స్ అయితే మనం 5 లెవెల్స్ వరకే మనం మాట్లాడుకుంటున్నాం ఎప్పుడు. ఎందుకంటే ఈ గోల్స్ రీచ్ అయితే మీరు ఖచ్చితంగా అల్టిమేట్ గోల్ రీచ్ అవుతారు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే, సో, ఫస్ట్ మీరు ఈ వారం రోజుల్లోనే లేదంటే ఈ వారంలోనో, ఈ 5 రోజుల్లోనో మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సింది 5 కంప్లీట్ చేయాలి. అది మీరు ప్లాన్ చేసుకోవాలి. సో, 5గురిని ఎట్టి పరిస్థితుల్లో చేయాలి. 5గురిని చేయమన్నాం కదని మీరు ఎవరిని పడితే వాళ్ళని చేయొద్దు. చేస్తే ఎందుకంటే సో, అవన్నీ కూడా మీకు లెక్క పెట్టుకునేవే తప్ప పనిచేసేవి ఉండవనమాట. అంటే అక్యుములేట్ అవ్వాలి. మ్యాన్ పవర్ మల్టిప్లై అవ్వాలి. అలాంటి వాళ్ళని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మాట్లాడి ప్రెజెంటేషన్ మీ సీనియర్ తెప్పించండి. లేదంటే ఇలా గూగుల్ మీట్‌లో వచ్చే ప్రెజెంటేషను, ప్రొడక్ట్ నాలెడ్జ్, ప్రెజెంటేషన్స్ విడివిడిగా చెప్తాం. అవన్నీ వాళ్ళకి వినిపించి వాళ్ళని క్లోజ్ చేయించండి. ప్రొడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. సో, కాన్సెప్ట్‌ని డీటెయిల్‌గా చెప్పండి. మీకు రాకపోతే మీ సీనియర్‌తో చెప్పించండి. లేదా గూగుల్ మీట్‌లో వినిపించండి. సో, వినండి, వినిపించండి. సో, ఆ విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా వారం రోజుల్లోనే మీరు అనుకున్నటువంటి మీరనుకున్నటువంటి ఐదుగురు క్లోజ్ అవుతారు. ఎప్పుడైతే ఐదుగురు క్లోజ్ అయ్యారో మీరు బికమ్ ఏ డైనమిక్ టీమ్ లీడర్. సో, మీకు ఒక అప్రిసియేషన్ లెటరు, ఒక డైనమిక్ అయినట్టుగా మీకు సర్టిఫికేట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది మీకు. సో, ఈ విధంగా మీరొక చిన్న అచీవ్‌మెంట్ అన్నమాట. ఒక చిన్న గోల్ రీచ్ అయ్యారు. సో, ఏమంటే అప్పుడు మీలో ఉత్సాహం వస్తుంది. మీరు ఆలోచించండి మీకు అప్రిసియేషను మీకు మెసేజ్ వస్తుంది. కంగ్రాచ్యులేషన్స్ యూ ఆర్ బికమ్ ఏ సో, ఐజింగ్ డిజిటల్ ఐజింగ్ డైనమిక్ టీమ్ లీడర్ అని మీకు మెసేజ్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఉంటదో ఆలోచించండి. ఓకే. మీకో చిన్న విజయాన్ని స్టార్ట్ చేశారు. మీకో రూ. 2020 మీకు ఇన్‌కమ్ కూడా జనరేట్ అయింది. జస్ట్ ఒక 5 రోజుల్లో. సో, మీరు చిన్న చిన్న ఇన్‌కమ్సే అనుకోండి. మీరు చిన్న చిన్న నీటి బిందువులన్నీ కూడా సింధువులవుతాయి. యూ గాట్ ఇట్ అర్థమైందా? వర్షం వచ్చేటప్పుడు చిన్న తుంపర్లొస్తాయి. అవి పెద్దగా అవుతది. తర్వాత వర్షం ఉధృతం అవుతుంది. తర్వాత తుఫాను, గాలివాన కూడా అవుతది. కాబట్టి ఏంటంటే చిన్న చిన్న ఇన్‌కమ్స్‌ని నెగ్లెక్ట్ చేయకండి. సో, మీకు తక్కువ 2000 అని అనుకోవద్దు. ఎందుకంటే ఇది లెజిటిమేట్ బిజినెస్. లీగల్‌గా, ఎథికల్‌గా ఎళ్ళే బిజినెస్. కాబట్టి అడ్డగోలుగా రాత్రి లక్షలొచ్చేయడానికి ఇదేమి మాయామచ్చిందరం కాదు. కాబట్టి ఆ చిన్న విజయాన్ని మీరు ఎంజాయ్ చేయండి. హ్యాపీ ఫీల్ అవ్వండి. సో, దాంతో పాటుగా మీ ఇన్‌కమ్‌ని మీ మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తూ వాళ్ళని కూడా మీరు అదే విధంగా 5 రోజుల్లో నేను ఇదిగో 5 రోజుల్లో చేశాను, కంప్లీట్ చేశా. కొందరు ఒక రోజులో చేసినోళ్ళున్నారు. సో, కొందరు 2 రోజుల్లో చేసినోళ్ళున్నారు. మీరు ఒక 5 రోజులు టైం తీసుకున్నారు. అదే విధంగా ఆ ఐదుగురికి కూడా కాపీ క్యాటింగ్ మీరేం చేశారో, ఎలా ఇన్వైట్ చేశారో, ఎలా ఫాలో అప్ చేశారో, ఎలా వినిపించారో అవన్నీ కూడా మీరు వాళ్ళకి సో, చెప్పండి. చెప్పినప్పుడు వాళ్ళు కూడా 5 రోజుల్లో క్లోజ్ చేస్తారు. లేదా వారం రోజుల్లో క్లోజ్ చేస్తారు. అంటే ఫస్ట్ వీక్‌లో మీరు డైనమిక్ అయ్యారు. సెకండ్ వీక్‌లో మీరు ఎఫెక్ట్స్ అయ్యారు. అంటే 5, 25 మంది. ఆ 25 మంది టోటల్ స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ టోటల్ స్ట్రెంగ్త్‌తో పాటుగా మీకు అందులో ఇద్దరు డైనమిక్ టీమ్‌లు ఉండేలా చూసుకోండి. అంటే మీలాగే 5 చేసిన వాళ్ళని చూసుకోండి. అందరూ వస్తే వెల్ అండ్ గుడ్ అండి. ఇంకా మీ టీము మీలాగే ఐదుగురిని డూప్లికేట్ చేసి మల్టిప్లై చేస్తే ఇక మీ టీమ్‌ని ఎవరు ఆపలేరు. ఎందుకని? మీది ఏ యాటిట్యూడ్‌తో వచ్చారో అదే యాటిట్యూడ్‌తో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ యాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సానుకూలంగా ఆలోచించే విధానం అన్నమాట. అందువల్ల మీకు ఈ టీమ్‌లకి అక్కడి నుంచి అదే రేషియోలో మల్టిప్లై అవుతాయి. సో, కాబట్టి ఆ విధంగా మీరు ఫస్ట్ వీక్‌లో మీరు డైనమిక్ అవ్వండి. సెకండ్ వీక్‌లో వాళ్ళని డైనమిక్ చేయండి. ఫాలో అప్ చేయండి. వాళ్ళు ఏ విధంగా డైనమిక్ అవ్వాలో ఎడ్యుకేట్ చేయండి. ఆ విధంగా చేస్తే మీరు ఖచ్చితంగా ఎఫెక్ట్స్ అవుతారు. సో, ఎఫెక్ట్స్ టీమ్ ఆ విధంగా అవుతారు. సో, ఎఫెక్ట్స్ టీమ్ అవ్వడం వల్ల మళ్ళీ మీకొక రూ. 3000 మీకు ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో, రూ. 3375 ఇన్‌కమ్ వస్తుంది. కదా! ఫస్ట్ స్టెప్‌లో రూ. 2020 వచ్చింది. సో, సెకండ్ స్టెప్‌లో
మీకు ఎఫెక్స్ టీమ్‌లో 3,375 అంటే టోటల్‌గా రూ. 5,395 వచ్చింది. జస్ట్ ఒక 10 రోజుల్లో ఇదంతా మీరు చేసింది. 5 రోజులు ఫస్ట్ మీరు డైనమిక్ అయ్యారు. మిగతా సెకండ్ 5 రోజుల్లోనే వాళ్ళు డైనమిక్ అయ్యారు. మీ ఇన్‌కమ్ వచ్చి 5,300 10 రోజుల్లో ఒక 5,000 సంపాదించారు. సో, మీకు అల్టిమేట్‌గా కంపెనీ ఏం చెప్తుంది? మీరు 10 రోజుల్లో చేస్తారా? 20 రోజులు చేస్తారా? గోల్ అనేది సెట్ చేసుకోవడం మీ మీద ఆధారపడి ఉంటుంది. సంబడి కెన్ డూ వై కాంట్ ఐ డూ? ఎవరో చేసింది చేయగలిగింది నేనెందుకు చేయలేను? మీ మైండ్‌కి ప్రోగ్రామ్ చేస్తే, మీ మైండ్ మ్యాపింగ్‌ని బట్టి ఆలోచన, ఆలోచన బట్టి దృక్పథం, ప్రణాళిక, ఆచరణ. సో, ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. యెస్! ఐ కెన్ డూ అని మీరు ప్రోగ్రామ్ చేయండి. మీ మైండ్‌కి ప్రోగ్రామ్ చేయండి. యెస్! ఐ కెన్ డూ. యెస్! ఐ కెన్ డూ. అని మీరు చేయగలిగితే, మీ మైండ్ కూడా యెస్! యూ ఆర్ ది పవర్. యూ ఆర్ ది విన్నర్. యూ కెన్ డూ అని మీ మైండ్ మీకు ప్రోగ్రామ్ చెప్తుంది. కాబట్టి మీరు చేయగలుగుతారు. 20 రోజుల్లో మీరు ఆ విధంగా మీరు ఎఫెక్ట్స్ టీమ్ కంప్లీట్ చేశారనుకోండి. నెక్స్ట్ ఎక్సలెంట్ టీమ్‌లోకి వెళ్తారు మీరు. నెక్స్ట్. సో, ఈ విధంగా మీరు 20 రోజుల్లో చేస్తే కంపెనీ ఏం చెప్తుంది? సో, మీకు 20 రోజులు కాదు 50 రోజులు టైమ్ ఇచ్చా. 20 రోజుల్లో చేసినా, 30 రోజుల్లో చేసినా 50 రోజులు టైమ్ ఇచ్చా. 50 రోజుల్లో కనుక ఈ ఎఫెక్ట్స్ టీమ్ లీడర్ ఏదైతే కంటిన్యూ చేస్తారో అలా కంప్లీట్ జేస్తారు. మీకు అదనంగా ఒక రూ. 5,000 గిఫ్ట్ చెక్ మీకు ఒక మంచి ఎక్సాటికా లొకేషన్‌లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి, ఆ ట్రైనింగ్‌లో మీకు ఒక సర్టిఫికేట్‌తో పాటుగా మీకు ఈ రూ. 5,000 గిఫ్ట్ వౌచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గిఫ్ట్ చెక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీ ఎనకాతల వచ్చినోళ్ళు 25, 30 మంది ఉంటారు. మీ టీమ్ డైరెక్ట్‌గా మీరు డైనమిక్ టీమ్‌లో ఐదుగురుంటారు. వాళ్ళ ద్వారా వచ్చిన వాళ్ళలోనే 25 మంది ఉంటారు. మొత్తం 30 మంది ఉంటారు. ఆ 30 మంది మీ ఒక్కరి దగ్గర 30 మంది ఉంటే, ఆ రోజు ఆ రిసార్ట్‌లో 100 మందికి సరిపడే రెస్టారెంట్ ఉంటది. అది రిసార్ట్ ఉంటది. అందులో వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఇన్‌స్పిరేషన్‌తోని ఎలా పరిగెడతారో ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి ఇమాజిన్ ఊహించుకోండి. సో, ఏదైనా సరే మనం ఆ ఇమాజినేషన్‌లోకి వెళ్ళాలి. అలా వెళ్లి ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి ఫలితాలొస్తాయో అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ 5 రోజుల్లోనే ఒక ఐదుగురొచ్చేలా ప్లాన్ చేసుకోండి. సో, సెకండ్ 5 రోజుల్లో వాళ్ళతో అదే పని చేయించండి. మీరెలా చేశారో చెప్పండి. సో, ఎలాగా లిస్ట్ రాసారు, వాళ్ళని సెలెక్ట్ చేశారు. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అని సెలెక్ట్ చేశారు. సో, వాళ్ళని ఇన్వైట్ చేశారు. వాళ్ళని ఫాలో అప్ చేశారు. వాళ్ళతో సేల్ క్లోజ్ చేయించారు. అదే విధంగా వాళ్ళతో చేయిస్తే మీకు 10 రోజుల్లో మీకు గ్యారంటీగా మీరు ఎఫెక్స్ టీమ్ లీడర్ అవుతారు. మీకు ఇన్‌కమ్ అనేది 15 రోజులకి, 15 రోజులకి ఎలాగైతే మామూలుగా ఇచ్చేస్తారో దాదాపుగా రూ. 5,395 వస్తే మీకు కంపెనీ గిఫ్ట్ వోచర్‌గా మీకు గిఫ్ట్ చెక్ అనేది రూ. 5,000 అక్కడ మీకు ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, ఇది మనం సెకండ్ స్టెప్ కంప్లీట్ చేయాలి. దీనికోసమే రెగ్యులర్‌గా సో, ఇది మీరు కంప్లీట్ చేస్తే ఈ విధంగా మీరు ఒక వారం రోజుల్లోనో, 2 వారాల్లోనో కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మీరనుకున్న ఏదైతే ఉందో సో, మన సిల్వర్ డైరెక్టర్‌కి మనం పెట్టి 100 రోజుల కంటెస్ట్ మనం ఏం చేసాం, 100 రోజుల కంటెస్ట్ అయి పెడితే నీకు రూ. 70,000 కమిషన్ వస్తది ఓవరాల్‌గా సుమారుగా. సో, ఆహ్, మీకు కంపెనీ ఏం చెప్తుందంటే 100 రోజుల్లో ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా కంపెనీ ఫ్లైట్‌లో గోవా తీసుకెళ్ళి, గోవాలోని క్రూయిజ్ షిప్‌లో డిన్నర్ అది ఇచ్చి, ఒక అద్భుతమైనటువంటి ఎక్సాటిక్ లొకేషన్స్ అన్నీ చూపిచ్చి, మీకు ట్రైనింగ్ ఇచ్చి తీసుకొస్తానని చెప్తుంది. కానీ అది 100 రోజుల్లో కంప్లీట్ చేయండి. 100 రోజుల్లో కంప్లీట్ చేస్తే మీకు రూ. 2,00,000 క్యాష్ రివార్డ్ ఇస్తానంటుంది. ఆలోచించండి. సో, మీ వచ్చిన మ్యాన్ పవర్ 600 125 మంది ఆ క్యాడర్‌లో మీకు నాలుగో క్యాడర్‌కొచ్చేటప్పటికి సో, సిల్వర్ డైరెక్టర్ అయ్యేటప్పటికి, సిల్వర్ డైరెక్టర్ అయ్యేటప్పటికి 625 మందొస్తారు. 625 మందొస్తే మీకొచ్చే కమిషన్ సుమారుగా 70,000 అయితే కంపెనీ రూ. 2,00,000 రివార్డ్ ఇస్తానంటుంది. ఆ రివార్డ్ తీసుకుంటే మీరొక జస్ట్ ఆ డౌన్ పేమెంట్ కట్టుకొని ఒక కారు కొనుక్కున్నారనుకోండి. మీరు అంటే మీ అప్రోచ్ రిచ్‌గా ఉంటే మీ బిజినెస్ కూడా రిచ్‌గా ఉంటది. మీరు మామూలుగా ఏదో సైకిల్ మీదో హవాయి చెప్పులేసుకొని మీరెళ్లారనుకోండి. సో, మీరు చెప్పిందంతా ఇది ఉండదు. మనం ఎప్పుడు కూడా మన ఆంగికం, అభినయం, వాచకం వీటి మీద ఆధారపడి అవతల వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. మన అప్రోచ్ రిచ్‌గా ఉంటే మన బిజినెస్ కూడా రిచ్‌గా ఉంటుంది. కాబట్టి ఒక సెకండ్ హ్యాండ్‌దో, ఫస్ట్‌దో ఏదో ఒకటి ఆ రూ. 2,00,000 ఒక ఫోర్ వీలర్ కొనుక్కొని వాళ్ళ అపాయింట్‌మెంట్ తీసుకొని మీరొక సేల్ క్లోజ్ చేయడానికెళ్లారనుకోండి. మీ జూనియర్‌తోనో, సీనియర్‌తోనో అప్పుడు ఆ రిసీవింగ్ ఎలాగుంటదో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి మీకు అది చేరుకోవటానికి దానికి 100 రోజులు టైముంది. అది చేరుకోవటానికి ఈ కంపెనీ ఏం చెప్తుంది, ముందు మీరు ఎఫెక్స్ అవ్వండి అని చెప్తుంది. ఎఫెక్స్ అవ్వడం ఏముంది జస్ట్ ముందు మీరు ఎవరైతే వచ్చారో
ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఎగ్జిస్టింగ్ ఐడీలు పెట్టిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైనా సరే, సో ఈ రోజు మొదలుకొని నిన్నటి నుంచి 16వ తారీఖు నుంచి మొదలుపెట్టుకొని మనం ఏం చేయాలండి? ఫస్ట్ 5 కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ వాళ్ళందరితో మనం 5, 5, 25 కంప్లీట్ చేయాలి. దీనికి 50 రోజులు టైం తీసుకోమని చెప్తుంది కంపెనీ. నేను వరకు ఏం చెప్తున్నా అంటే 50 2 వారాల్లో కంప్లీట్ చేసుకోండి. కంప్లీట్ చేసుకుంటే అల్టిమేట్‌గా మీరు 625 సిల్వర్ డైరెక్టర్‌కి వెళ్తారు. సిల్వర్ డైరెక్టర్‌లో మీకు రూ. 2,00,000 అది గ్యారంటీడ్ రివార్డ్ వస్తది. అది తీసుకోవడానికి ఇదొక ఒక మంచి వే అనమాట. ఒక పాత్ అనమాట. సో, ఇది జరిగితే అది ఖచ్చితంగా జరుగుద్ది. అందుకని ఏం చేశారంటే యాక్చువల్‌గా మొన్నటి వరకు మనం 100 డేసు సో, మనం రూ. 2,00,000 5, 5తో మల్టిప్లై అయితే రూ. 2,00,000 అదే మీరు 10తో వెళ్తే మీకు అయ్యి 4,00,000 తర్వాత 8,00,000, 16,00,000 అలాగా మీకు రివార్డ్ అనేది పెంచడం జరిగింది. సో, 5తో వెళ్తేనే మీకు రూ. 2,00,000 రివార్డ్ వస్తుంది. 10 మందితో మల్టిప్లై అయితే డబుల్ అవుతుందన్నమాట రివార్డ్. సో, అసలు దానికి రీచ్ అవ్వాలంటే ముందు మనం ఈ బాటమ్‌లో ఏదైతే ఉందో, ఈ బేసిక్ ఏదైతే ఉందో, ఆ బేసిక్ రివార్డ్ మీరు కనుక అచీవ్ అయితే ఖచ్చితంగా మీరు అల్టిమేట్‌గా 100 రోజుల్లోని ఆ 2,00,000 రివార్డ్ కొడతారండి. అది అందుకని ఇక్కడ సో, ఎండీ గారు ఆలోచించి పెట్టారనమాట. సో, చాలా సింపుల్ టార్గెట్. జస్ట్ 5 మీరు చేసి, మీరు డైనమిక్ అయ్యి, మీ కింద వాళ్ళని డైనమిక్ చేయండి. లేదు అందులో ఐదుగురు డైనమిక్ కాకపోయినా ఇద్దరు డైనమిక్ చేయండి. మిగతా టోటల్ స్ట్రెంగ్త్ వచ్చి 25 మంది ఉంటారు. టోటల్‌గా మీ టీమ్ 30 మంది. 30 మందితో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మీరు 625 ఏదైతే సిల్వర్ డైరెక్టర్ ఉందో అది రీచ్ అవుతారు. అది రీచ్ అయిన తర్వాత గ్యారంటీగా మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. కంపెనీ మళ్ళీ అప్పుడు రూ. 1,00,000 గోల్డ్ బ్రాస్లెట్ అది ఇస్తానని చెప్తుంది. దానికి అల్టిమేట్‌గా రీచ్ అయిపోతారు. కాబట్టి ఇది ఈ సైంటిఫికల్ థియరీ అన్నమాట. సో, ఆ థియరీని ఎవరు కాదనలేరు. 5+5 = 10 5 ఇంటూ 5 25 అక్యుములేట్ గ్రోత్. ఖచ్చితంగా రీచ్ అవుతారు. కాబట్టి ఏంటంటే, మనం ఏదైతే ప్లాన్ చేస్తున్నామో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో, ప్లాను ఉంది రైటే. పేపర్ మీద ఉంటది ప్లాను. అది కన్‌స్ట్రక్ట్ చేస్తే బిల్డింగ్ అవుద్ది. అట్లాగే ప్లాన్ చెప్తున్నాం. దాన్ని మీరు అమలు జరపాలి. అమలు జరపాలంటే రోజు మీరు గోల్స్ ఓరియెంటెడ్‌గా వర్క్ చేయాలి. ఈరోజు నా దగ్గర ఉన్న కాంట్రాక్ట్ లిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ మస్ట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లిస్ట్ మస్ట్. మీ దగ్గరున్న వాళ్ళు పని చేస్తారా? పని చేయరా? మీరు ఫ్రీ జడ్జ్ చేయకండి. అందరే రాసుకోండి. ఎందుకు రాసుకోవాలంటే రాశిలోంచి వాసొస్తది. మీరు రైతు బజార్‌కెళ్లారు. ఒక అరకిలో టమాటాలు కొందామని ఎళ్లారు. సో, ఒక పూట తినే టమాటాలు. సో, మీరు ఎక్కడో ఒక చోట ఒక 10 కేజీలు ఒక చోట ఉన్నాయి. ఒక చోట 100 కేజీలున్నాయి. మీరు తినే అర కేజీ కోసం 100 కేజీల దగ్గరికే వెళ్తారు. ఎందుకని? అక్కడ ఎక్కువ రాశి పోసుంది. అందులోంచి మంచి మంచివి ఏరుకోవచ్చని. కాబట్టి రాశిలోంచి వాసన ఎంచుకుంటాం కాబట్టి, మీ కాంటాక్ట్ లిస్ట్ ఎంత పెంచుకుంటే అంతమంది క్వాలిటీ పీపుల్ దొరుకుతారు మీకు. అందుకని లిస్ట్ మస్ట్ అండి. ఎవడో మన ఫ్రెండ్ ఉన్నాడు ఆడు కూడా చెప్దాం, ఈడు కూడా చెప్దాం అని కాకి లెక్కలేసుకోకండి. సో, అలా లిస్ట్ తయారు చేసుకోండి. లిస్ట్ ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోండి. మీరంటే ఒకే రోజు 100 పేర్లు, 200 పేర్లు వచ్చేవు. మీకు గుర్తొచ్చినప్పుడల్లా ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. మరి మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఫ్రెండ్ కనపడతా ఇతని పేరు రాద్దాం. వాళ్ళు చేస్తారా లేదా అని మీరెళ్తారా లేదా అని ఆలోచించొద్దు. లిస్ట్ ఎప్పటికప్పుడే మీరు పెంచుతా ఉండండి. అలా ఎప్పటికప్పుడు మీరు పెంచుతా ఉంది. ఎందుకంటే సో, ఇది చెప్తుంటప్పుడు చెప్పినప్పుడు చాలా ఎమోషనల్‌గా ఉద్వేగభరితంగా ఉంటారు. కానీ ఇంప్లిమెంట్ చేసేటప్పటికి మధ్యలో కాడిపడేస్తుంటారు చాలామంది. అందుకని అప్పుడు మనకు కొత్త లీడ్ కావాలి కదా! అందుకని మన దగ్గర లిస్ట్ ఉండేది. ఆ లిస్ట్ ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఉంటే ఎవరైనా మధ్యలో ఆగిపోయినా కొత్త రిక్రూట్‌మెంట్ చేసుకుంటూ ఉంటాం. మిమ్మల్ని ఏం వద్దందిగా కంపెనీ. డైరెక్ట్‌గా చేసుకుంటే మీకు 15% ఇస్తదిగా. సో, ఆ విధంగా మీరు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటది. కాబట్టి లిస్ట్ మస్ట్. ఆ లిస్ట్‌లోంచి మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాలనుకున్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్‌లాగా సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర ఫస్ట్ వెళ్ళండి. ఏ గ్రేడ్ దగ్గరికి. వెళ్లి మీకు సాదరంగా రిసీవ్ చేసుకునేవాళ్ళు, మీరు చెప్తే వినే లిజనింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్లి చెప్పండి. చెప్పించండి. లేదా మీరు మీటింగ్ ఇనిపించండి. ఆ విధంగా చేస్తే ఖచ్చితంగా సో, మనకి ఆ ఆపర్చునిటీ ప్రెజెంటేషన్ స్లైడ్స్ కూడా ఉన్నాయి. సో, మీకవి పంపిస్తాం. అది మీరు ఎవరికైనా మీకు చెప్పడానికి కన్‌ఫ్యూజ్‌గా ఉంటే అది చూపించి ఆ స్లైడ్స్ వేసి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు మీ మొబైల్ నుంచి. ఆ విధంగా చేసి మీరు కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఏదైతే ఉందో ఆహ్, 50 రోజులు అచీవ్‌మెంటు రూ. 5,000 రిసీవ్ అవుతది. తర్వాత 100 రోజుల్లో రూ. 2,00,000 రివార్డు రిసీవ్ అవుతది. ఆ తర్వాత అల్టిమేట్ గ్యారంటీగా మీరు గోల్డ్ డైరెక్టర్ అవుతారు. వన్స్ మీరు గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీలోని క్రౌన్ డైరెక్టర్ అవ్వడం ఖాయం అండి. ఇట్ ఈస్ గ్యారంటీ. మీరు గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత కంపెనీలో క్రౌన్ డైరెక్టర్ అయితే యూ బికమ్ ఏ కంపెనీ డైరెక్టర్ అండి.
క్రౌన్ డైరెక్టర్ అంటే మాటలు కాదు. కంపెనీలోనే షేర్ హోల్డర్. అది ఇప్పుడు చెప్తే మీకు కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. ఇది సాధ్యమా అనిపిస్తది. కానీ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఖచ్చితంగా మీరది రీచ్ అవుతారు. ఫస్ట్ మీరు ఈ చిన్న చిన్న గేట్లు దాటుకొని మీరు వెళ్ళగలిగితే ఖచ్చితంగా అది రీచ్ అవుతారు. కాబట్టి దీన్ని మీరు ఒక టార్గెట్ ఓరియెంటెడ్‌గా చేయండి. చేస్తే మీకు ఆటోమేటిక్‌గా అవి రీచ్ అవుతారనమాట. సో, ఈ లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలి. నేను ఇవ్వాళ ఎంతమందిని కలవాలనుకుంటున్నాను అనేది స్పష్టంగా ఉండాలండి. ఆర్ యూ గాట్ ఇట్? అర్థమైందండి? సో, అది స్పష్టంగా ఉండాలి. ఎంతమందిని కలిసారో మీరు డైరీలో రాసుకోవాలి. ఎంతమంది రేపిద్దామా? లేదా ఇవాళ వెంటనే స్పాట్‌లో రూ. 2700 అనేది నథింగ్ అండి. ఇవాళ రూ. 2700 నథింగ్. పెద్ద ప్యాకేజీలు కూడా పెట్టలేదు కంపెనీ. మీరు ఆలోచించండి. సో, రూ. 2700 ఇదేమి మనీ సర్క్యులేషన్ కాదు. యూఆర్ మీరు ఒక అద్భుతమైనటువంటి మంచి ప్రొడక్ట్. సో, ప్రొడక్ట్ నాలెడ్జ్ రేపు మీకు చెప్తాను నేను. సో, అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ కాదు. ప్రివెంటివ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కాదు. ఇప్పుడు వాడుకో భవిష్యత్తులో నీకు ఏ జబ్బు రాదు అని చెప్పేయి కాదు. సో, బేసికల్‌గా ఆయుర్వేదిక్ మెడిసినల్ ప్రొప్రైటరీస్‌తో చేసినటువంటి ఆయుష్ డిపార్ట్‌మెంట్ సర్టిఫై చేసినటువంటి ప్రొడక్ట్. కాబట్టి చిన్న చిన్న సమస్యలు ప్రతి ఇంట్లో ఉంటాయి. ప్రతి దానికి మెడికేషన్‌కెళ్ళిపోకూడదు. సో, మనం ఎక్కువ మెడికేషన్ వాడడం వల్ల ఇతర ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. అల్లోపతి మెడిసిన్స్ ఎక్కువ యూజ్ చేయకూడదు. సో, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏ మెడిసిన్ పెడితే ఆ మెడిసిన్ వేసుకోకూడదు. కాబట్టి ఇవి జనరల్ మెడిసిన్స్ మన దగ్గరున్నవి. డయాబెటిక్ మెడిసిన్ గాని, లేదంటే అదెందుకు జనరల్ మెడిసినో మీకు తర్వాత చెప్తాను నేను. సో, ఇవన్నీ కూడా సింథటిక్ మెడిసిన్స్ కాదు. సింథటిక్ మెడిసిన్ అంటే కెమికల్స్ ఉంటాయి. సో, నేచురల్ ఆర్గానిక్ మెడిసిన్స్ అనమాట. అంటే చెట్టుల నుంచి తీసినటువంటి బెరడు నుంచి, రూట్స్ నుంచి అటు తీసినటువంటి ఫెర్మెంటేషన్ చేసిన లిక్విడ్స్ ఇలాంటివన్నీ అనమాట. ఇవి ప్రతి ఇంట్లో జనరల్‌గా వచ్చే సమస్యల మీద పనిచేస్తాయి. అటువంటి ప్రొడక్ట్స్ మీకు 2500కి మీకు ప్రొడక్ట్ ఇస్తుంది కంపెనీ. ఒక బిజినెస్ గైడ్ ఇస్తుంది. సో, బ్రోచర్స్ ఇస్తుంది. సో, మిమ్మల్ని ఈ ఒక కిట్‌లో పెట్టేస్తుంది. చాలా ఎక్సలెంట్ ఒక కిట్ బ్యూటిఫుల్ కిట్‌ని డిజైన్ చేశారు. అలాంటి కిట్ మీకు ఇస్తుంటే అది కొనుక్కోవడానికి 2700కి ఆలోచించడం అంటే ఇవాళ మీరు ఒక ఆహ్, ఎన్నో ఖర్చు పెడతా ఉంటారు. సో, ఒక చిన్న లిటిల్ బిట్ ఆఫ్ ఒక ప్రొడక్ట్ కొనుక్కోవడం ఒక ఒక ఆపర్చునిటీ వస్తుంది. ఒక అద్భుతమైన ఆపర్చునిటీ వస్తుంది. సో, ఇక్కడ వేలు సంపాదించంటే లక్షలు పెట్టి వ్యాపారం చేయాలి. లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టి వ్యాపారం చేయాలి. బట్ ఇక్కడ జస్ట్ రూ. 2700 పే చేసి ఒక ఆపర్చునిటీని ప్రెజెంట్ చేయడం వల్ల మీరు అద్భుతమైనటువంటి ఆర్థిక స్వాతంత్రాన్ని, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందుతారు మిత్రులారా. అందుకని ఏంటంటే మీరు ప్రెజెంటేషన్ ఇచ్చి ఆ విధంగా తీసుకురండి. ఆ లక్ష్యం ఏదైతే ఉందో ఇవాళ ఎవరిని కలవాలంటే డైరీలో రాసుకోండి. ఎవరిని కలవాలో రాసుకోండి. ఎవరిని కలిసారో క్లోజింగ్‌లో రాసుకోండి సాయంత్రం అయిన తర్వాత. ఏవి సేల్ క్లోజ్ అయినాయో రాసుకోండి. ఆ విధంగా మీరు ఈ విధంగా చేస్తే ఈ టార్గెట్ మెయిన్ ఇంపార్టెంట్ టార్గెట్ మీరు డైనమిక్ అవ్వడం, మీ కింద వాళ్ళని డైనమిక్ చేయడం. సో, అందరిని డైనమిక్ అవ్వాలనే మన కండిషన్ ఏం లేదిక్కడ. అది మ్యాట్రిక్స్ కాదిది. కేవలం ఒక ఇద్దరు డైనమిక్ ఉంటే చాలు. ఎందుకంటే మీ టీమ్‌లు మల్టిప్లై కావాలి కాబట్టి ఇద్దరు డైనమిక్ టీమ్ స్ట్రెంగ్త్ వచ్చి 25 మెంబర్స్. అంటే 25+5 30 మంది మీ టీమ్ స్ట్రెంగ్త్ అయితే ఇక అక్కడి నుంచి మిమ్మల్ని ఆపడం సాధ్యం కాదండి. అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది. కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీకి మీరు ఈ విధంగా లక్ష్యాలు ఏ రోజుకి ఆ రోజే లక్ష్యం. ఏ వారానికి ఆ వారమే. అలా లక్ష్యాలు పెట్టుకొని అల్టిమేట్‌గా 50 రోజులు మాక్సిమం కంపెనీ ఇచ్చిన దాన్ని మీరు 10 రోజుల్లో, 20 రోజుల్లో క్లోజ్ చేసుకోండి. సో, ఆ గిఫ్ట్ ఏదైతే ఉందో అది పొందండి. కమిషన్ పొందండి. అట్ ది సేమ్ టైమ్ అల్టిమేట్‌గా మీరు సో, అచీవ్‌మెంటు ఆహ్, ఈ సిల్వర్ డైరెక్ట్ అచీవ్‌మెంట్ రూ. 2,00,000 రివార్డ్ కూడా పొందటానికి ఇది తొలి మెట్టండి. సో, అదే విధంగా మీరు డైలీ యాక్షన్ ప్లాన్ అనేది ఉండాలండి. ఏ రోజుకి ఆ రోజే ప్లాన్ ఉండాలి. సో, అంటే ప్లాన్ నేను అనుకున్నానండి చేసేస్తాను అది ఇది అని అనుకోకుండా, ఈరోజు ఏం చేద్దాం అనుకున్నారో దానికి డైలీ ప్లాన్ ఉండాలి. సో, ఏది ప్లాన్ లేకుండా ఏది జరగదండి. ప్రతిదానికి ప్లాన్ ఉంటది. సో, మన డీఎన్ఏలోనే ఉంటదండి ప్లాను. డీఎన్ఏ అంటే తెలుసా? మన బ్రెయిన్‌లో ప్రతి సెల్ ఉంటది కదా! మన బాడీలో ప్రతి సెల్‌లో డీఎన్ఏ, ఆర్ఎన్ఏ అని 2 జన్యువులుంటాయి. డీఎన్ఏ అనేది ఆదేశాలిస్తే ఆర్ఎన్ఏ అమలు జరుపుద్దనమాట. సో, డీఎన్ఏ ఏదైతే ప్లాన్ చెప్తుందో ఆర్ఎన్ఏ అమలు జరుపుద్ది. కాబట్టి మన బాడీలోనే ప్లానింగ్ సిస్టమ్ అనేది ఉంది. మీ రంగు, రూపం, మాటలు, తీరు అన్నీ కూడా మన డీఎన్ఏలోంచి వచ్చినవే. సో, కాబట్టి అదే విధంగా మనం చేస్తున్న బిజినెస్‌కి కూడా డైలీ ప్లాన్ అనేది ఉండాలి. సో, ఏ రోజుకి ఆ రోజే గోల్స్ ఏ రోజుకి ఆ రోజే ఉండాలనమాట. సో, ఈ 50 డేస్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ముందు మీరు 50 డేస్ టైం పెట్టుకోవద్దు. 50 డేస్ కంపెనీ ఇచ్చింది. ఎందుకంటే అందరూ పొందాలనే ఉద్దేశంతో పెట్టారు. యాక్చువల్‌గా నేను 2 వీక్స్ చాలన్నాను.
ఎండీ గారు ఏమన్నారంటే అందరూ 2 వీక్స్ అంటే కొంతమంది అవుతారు. ఒక 50 రోజులు ఇస్తే ఎక్కువ మంది అవుతారు. అని చెప్పేసి వాళ్ళలో మనం ఒక డైమండ్స్ లాంటి వాళ్ళని మనం సెలెక్ట్ చేద్దాం. వాళ్ళకి ఒక ఎక్సాటికల్ లొకేషన్‌లో పవర్ లైఫ్ వర్క్‌షాప్ చేద్దాం అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. ఆయన ఆలోచన చాలా బావుందనిపించింది నాకు. అట్లాగే సార్ అన్నాను. 50 రోజులు టైమ్ ఇచ్చారు. 50 రోజుల్లో మీరు ఎఫెక్ట్స్ టీమ్ లీడర్ అవ్వండి. సో 100 రోజుల్లో మీరు మరి సిల్వర్ డైరెక్టర్ అవ్వండి. అచీవ్‌మెంట్స్ రివార్డ్స్ 5,000 రివార్డ్ ప్లస్ 2,00,000 రివార్డ్ పొందండి కమిషన్‌తో పాటుగా. సో మీకు అద్భుతమైనటువంటి వర్క్‌షాప్‌లు, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి. ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి దానికి ట్రైనింగ్ ఉంటది. ట్రైనింగ్ లేకుండా పోస్టింగ్ ఎక్కడ ఉండదు. పోలీస్‌కి అకాడమీలో మీరు ట్రైనింగ్ అయిన తర్వాతే పోస్టింగ్ ఇస్తారు. ఆర్మీలో కూడా ట్రైనింగ్ అయిన తర్వాతే పోస్టింగ్ ఇస్తారు. సో, కాబట్టి ప్రతి దానికి ట్రైనింగ్ అంటే ఏం లేదు. మన షార్పెన్ అవర్ బ్రెయిన్. ఎన్ని సార్లు వింటామండి? రోజు విన్నదే కదా! అని మీరు అనుకోవచ్చు. సో, ప్రతిసారి మన కత్తిని ఒక ఫైల్‌తోని చేస్తే అది షార్ప్‌గా ఉంటది. అదే ఏకదమ్ముగా మనం నరుక్కుంటూ పోతే అది మొండిదేరిపోతది. కాబట్టి షార్పెన్ అవర్ బ్రెయిన్ ఈజ్ ట్రైనింగ్. మన మైండ్‌కి మనం షార్ప్ చేసుకోవడమే మనం ఇచ్చే ట్రైనింగ్ అన్నమాట. కాబట్టి ట్రైనింగ్ అంటే ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నారని దయచేసి అనుకోవద్దండి. సో, ఎప్పటికీ లెర్నింగ్ ఈజ్ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎప్పటికీ నేను ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుసుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తా ఉంటాను. ఏవైనా మంచి విషయాలుంటే చదువుతాను, వింటాను. అవి విన్న తర్వాత సందర్భాన్ని బట్టి అవి అది ఆటోమేటిక్‌గా స్పాంటేనియస్‌గా మీలాంటి వాళ్ళకి షేర్ చేసుకుంటాను నేను. నేను చెప్తున్నట్టు ఫీల్ అవ్వను. నేను రికాల్ చేసుకున్నట్టు ఫీల్ అవుతాను. సో, అంటే ఫిజికల్ ట్రైనింగ్స్‌లో అయితే మంచి మంచి ఎగ్జాంపుల్స్ అవన్నీ చెప్పడానికి టైం ఉంటది. సో, ఇది ఆన్‌లైన్ ట్రైనింగ్ కాబట్టి అవన్నీ చెప్పలేకపోతున్నాను. సో, మీరు ఫిజికల్ ట్రైనింగ్ వచ్చినప్పుడు మంచి మంచి డ్రామాటిక్ స్టోరీస్ నా లైఫ్ స్టోరీస్ కూడా మీకు కనెక్ట్ అవుతాయి. అలాంటియి చెప్పడానికి సాధ్యం అవుతుందనమాట. కాబట్టి అవన్నీ జరగాలంటే మీరొక క్యాడర్‌కి రావాలి. ఆ క్యాడర్‌కంటేది సో, వచ్చినప్పుడు దాని వాల్యూ వేరుగా ఉంటది. సో, ఎక్కడైనా సరే మీ క్యాడర్స్ ఉంటాయి చూడండి. ఏ డిపార్ట్‌మెంట్ తీసుకోండి. సో, పొలిటికల్ డిపార్ట్‌మెంట్ తీసుకోండి. కార్యకర్తలుంటారు, మినిస్టర్స్ ఉంటారు. సో, ఇలా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఇలా ఉంటాయి. అట్లాగే పోలీస్ డిపార్ట్‌మెంట్ తీసుకోండి. కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ ఈ ఇట్లాగా డీఎస్‌పీ ఇట్లాగా ఉంటాయి కదా! అట్లాగే క్యాడర్ వచ్చే కొలది కూడా మన విలువ పెరుగుతా ఉంటది. సో, ఆ విధంగా క్యాడర్ అనేది ఇక్కడ మీరు ఫోకస్ అవ్వాలి. మీరు ఎఫెక్స్ అయ్యాను. నేను ఎక్సలెంట్ అయ్యాను. మీరు అదే విధంగా సెలవు డైరెక్టర్ అండి కంపెనీలో నేను. నెక్స్ట్ నేను గోల్డ్ డైరెక్టర్ అవుతున్నాను. అన్నప్పుడు ఆ థ్రిల్లు ఎలా ఉంటదో ఒకసారి ఆలోచించండి. సో, మీతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? అవతల వాళ్ళు వచ్చి కొత్త వాళ్ళందా ఆయన సెలవు డైరెక్టర్ అండి. ఆయన ఎఫెక్ట్స్ టీమ్ లీడర్ అండి. ఆ విధంగా ఉంటదనమాట. అందుకనే మనకి క్యాడర్ అనేది ఇదేదో పెద్ద మన ఆహ్, డి డి క్యాడర్స్ అని అనుకోవద్దు. ఏముందండి ఎఫెక్ట్స్ అంటే ఏముంది, డైనమిక్ అంటే ఏముందని అని ఈజీగా తీసుకోవద్దు. క్యాడర్‌కి చాలా వాల్యూ ఉంటదనమాట. అది వాల్యూతో పాటుగా ఫైనాన్షియల్ వాల్యూ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ విధంగా మీరు ఈ 50 రోజులు దాన్ని చేయండి. సో, ఈ గ్యాప్‌లు ఎందుకొస్తున్నాయనేది అనాలిసిస్ చేసుకోండి. గ్యాప్‌లు ఎందుకొస్తున్నాయంటే మీరు సో, ఎప్పుడు కూడా మీరు కంప్లీట్‌గా అటాచ్‌మెంట్స్‌తో ఉండాలి. మీరెవరైతే ఇందులో తీసుకొచ్చారో వాళ్ళందరితో మీరు అటాచ్‌మెంట్స్‌తో ఉండాలండి. సో, ఇన్వైట్ చేసిన వాళ్ళందరిని కూడా మీరు అటాచ్‌మెంట్స్‌తో ఉండాలి. సో, ఈరోజు గుర్తొచ్చినప్పుడల్లా పలకరిస్తా ఉంటుంటారు. సో, ఆ విధంగా చాలా మందికి ఇంకోటేంటంటే కొందరు నంబర్‌లిచ్చేసి సార్ మీరు మాట్లాడండి అని నాకిచ్చేస్తా ఉంటారు. సరే నేను చెప్తాను రైటే. కానీ మీరెప్పుడు అలా చెప్పగలుగుతారు? మీరెప్పుడు వాళ్ళ దృష్టిలో పడతారు? సో, అతనేమనుకుంటాడో తెలుసా? ఇతనికే చెప్పడం రాదు. ఇతను నన్నేం గైడ్ చేస్తాడనుకుంటారు. కాబట్టి మీరు చెప్పిన తర్వాత ఇంకేమైనా సందేహాలుంటే మీరు చెప్పలేనివేవైనా ఉంటే మీ సీనియర్స్‌కో లేదా నాబోటోళ్ళకో ఇవ్వచ్చు. కాబట్టి మీరు చెప్పడానికి ప్రయత్నం చేసుకోవాలి. చెప్పడానికి ప్రయత్నం చేయాలంటే మీరు నేర్చుకోవాలి. సో, ప్రొడక్ట్ గురించి నేర్చుకోండి. ప్రాజెక్ట్ గురించి తెలుసుకోండి. సో, మన ప్లాన్ చెప్పడం చాలా ఈజీ అండి. ఈ ప్లాన్ చెప్పడం చాలా ఈజీ. ఈ ప్లాన్ చెప్పలేకపోతే సో, మీరు యూనిలెవెల్ స్ట్రక్చర్స్ అవన్నీ మీరు చెప్పలేరు. సో, వెరీ సింపుల్. ఫస్ట్ స్టెప్ 5, తర్వాత 25, 125, 625, 3125 5 స్టెప్పులు కంప్లీట్ అయితే ఆటోమేటిక్‌గా మీకు అర్థమైపోతా ఉంటది. సో, ఎవరికి వాళ్ళే జస్ట్ ఏంటంటే సో, 5 కంప్లీట్ చేసుకొని వెళ్ళడమే. ఈ ప్లాన్ చెప్పడం చాలా తేలిక. ఇది చెప్పడానికి మళ్ళీ ఎవరో చెప్పక్కర్లేదు. కాబట్టి ఏంటంటే అసలు ప్రయత్నం చేయరు. సో, ఎవరికైనా చెప్తున్నప్పుడు కూడా వినరు. వినకంటే మీరు ఫోన్‌లు మాట్లాడుకుంటా ఉంటారు. అట్లా కాకుండా ఎలా చెప్తున్నాడు సీనియరు, ఏం చెప్తాడో ఆ పాయింట్లు తెలుసుకొని మీరు చెప్తానికి ప్రయత్నం చేయాలి. చెప్పిన తర్వాత మళ్ళీ మీ సీనియర్‌కి ఒకసారి మాట్లాడండి సార్ అని చెప్పి ఇవ్వాలి. అప్పుడు బావుంటది.
మీకు వాల్యూ పెరుగుతది. మీరెవరైతే తీసుకొచ్చారో వాళ్ళ దగ్గర ఓహో! మనోడు బానే చెప్తున్నాడే అనిపిస్తదనమాట. అలా చేయండి. ఆ గ్యాప్ ఏదైతే ఉండకూడదు మీకు మీ నెక్స్ట్. సో, ఎప్పటికప్పుడే మీరు డెవలప్ చేసుకోవడానికి ప్రతి క్యాడర్‌లో ఇద్దరిని మీ డెవలప్ చేయడానికి ట్రై చేయండి. మీరు కంపెనీ ఎందుకు ఇద్దరిని పెట్టింది అంటే, సో, ఊరికే తీసుకురమ్మంటే ఒకతనొస్తాడు. ఒక 50 మంది, 60 మందిని స్క్రాప్ అంతా తీసుకొచ్చి పడేస్తాడు. సో, అందులోని అయి లెక్క పెట్టుకోవడం తప్ప పరిగెట్టేవి ఉండవనమాట. అందుకనంటే ఎప్పటికప్పుడే ప్రతి క్యాడర్‌లో కూడా ఇద్దరిని సో, మీరు డైనమిక్ నుంచి ఎఫెక్ట్స్ అయిన తర్వాత ఏం చెప్తుంది? 5, 5 25 మంది అంటుంది. అందులో ఇద్దరు డైనమిక్ ఉండేలా చూసుకోండి అని చెప్తుంది. ఎందుకని? మిగతా వాళ్ళు ఎవరైనా ఆగిపోయినా వీళ్ళైనా తీసుకెళ్తారు. అందుకనే ప్రతి క్యాడర్‌లో కంపల్సరీగా ఇద్దరిద్దరిని మనం చేసుకుంటూ వెళ్తే మన టీమ్ ఎప్పటికీ ఆగిపోదు. తర్వాత ఏంటంటే నెవర్ స్టాప్ రిక్రూట్‌మెంట్. మీరు రిక్రూట్‌మెంట్ ఎప్పుడు ఆపొద్దు. అంటే అదే పని మీద నేను రిక్రూట్‌మెంట్ చేయమని చెప్పట్లా. మీరు మీ డైరెక్ట్ ఎప్పుడు కూడా ప్రతి నెలలో ఒక డైరెక్ట్ చేయడం అలవాటు చేసుకోండి. ఎప్పుడైతే మీరు డైరెక్ట్ ఒకటి చేస్తే అలవాటు చేసుకుంటారో, సో, ఆటోమేటిక్‌గా మీకు కొత్త టీమ్ అనేది జనరేట్ అవుతది. మీరు ఆలోచించండి. సో, ఇక్కడ రిటైర్మెంట్ ఉండదండి. మీరు ప్లాన్ కరెక్ట్‌గా అర్థం చేసుకుంటే, మీరు నెల రోజుల క్రితం మీరు ఒక టీమ్‌కి మీరు డైనమిక్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఇంకొకళ్ళనేసారు. ఆ పై నెల ఆ టీమ్‌కి మీరు మళ్ళీ డైనమిక్ అవుతారు. ఆ నెక్స్ట్ మంత్ ఇంకోళ్ళనేసారు. ఆ టీమ్‌కి మీరు డైనమిక్ అవుతున్నారు. ఆ డైనమిక్ నుంచి అప్ టు మీరు క్రౌన్ డైరెక్టర్ దాకా మీరు ఒక్కొక్క టీమ్‌కి అవుతా ఉంటుంటారు. నో రిటైర్మెంట్. డైనమిక్ అయిపోయిన తర్వాత మీరు హ్మ్, చివరి క్యాడర్ ఏదైతే ఉందో సో, క్రౌన్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత సుప్రీం డైరెక్టర్, సుప్రీం డైరెక్టర్ అయిన తర్వాత మీరు ఇంకా నాకు క్యాడర్ లేదని అనుకోరు. సో, మీరు ఆటోమేటిక్‌గా ఒక్కొక్క టీమ్‌కి మీరు అవుతానే ఉంటారు. ఇది ఎండ్‌లెస్ అనమాట. ఇక్కడితో అయిపోయింది, కెరీర్ అయిపోయింది అనుకోవటానికి లేదు. అసలు ముందు మీరు ఇది ఎఫెక్స్ రీచ్ అయితే ఖచ్చితంగా మీరు ఎఫెక్స్ నుంచి ఎక్సలెంట్, ఎక్సలెంట్ నుంచి ఆటోమేటిక్‌గా సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ అవుతారు. ఇవి రీచ్ అయితే మీరు ఖచ్చితంగా అన్నీ రీచ్ అవుతారు. అన్నీ మీరేసే ప్రతి ఐడీ ఎవరైతే ప్రతి వ్యక్తిని రిక్రూట్ చేస్తున్నారో, ఆ కొత్తగా రిక్రూట్ చేసిన ప్రతి రిక్రూట్‌మెంట్ టీమ్‌కి కూడా మీరు ఖచ్చితంగా అల్టిమేట్‌గా మీరు ఆ సుప్రీం డైరెక్టర్ అవుతారు కంపెనీలో. అదనమాట అండి. ఇట్లా కెరీర్ అలాంటి అద్భుతమైన కెరీర్ మీన్స్ ఏ సెక్యూరిటీ ఫర్ లైవ్‌లీహుడ్ విత్ ది స్కోప్ ఆఫ్ ఫుల్‌ఫిల్లింగ్ అవర్ డ్రీమ్స్ అండ్ డిజైర్స్. మనకో సెక్యూరిటీని, ఫైనాన్షియల్ సెక్యూరిటీని ఇస్తూ, మన ఫ్యూచర్ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఓ ఫైనాన్షియల్ ఫ్రీడమ్, కారు, ఓ బంగ్లా, సో పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్, భార్యకి మంచి జ్యువెలరీ, ఎక్సాటిక్ లొకేషన్స్ వరల్డ్‌లో చూడాలి అనే కోరిక, ఇవన్నీ కూడా మీకు తీరుతాయండి. అది కెరీర్ అంటే డెఫినిషన్. కెరీర్ అంటే ఏదో ఇది కాదు. కెరీర్ అంటే నీకు ఎంప్లాయ్‌మెంట్‌లో ఉండేది కెరీర్ కాదు. ఒక అది వేరనమాట. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనమాట. ఒకళ్ళ కింద పని జేస్తాం. మీకు ఇన్‌కమ్ కావాలి, అడ్వాన్స్ కావాలి, సార్ అడ్వాన్స్ కావాలి. మీకు లీవ్ కావాలి, సార్ లీవ్ కావాలి సార్. ఇట్లాగ ప్రతి దానికి ఆశించే స్థాయిలో చేయి చాపుతాం. ఇక్కడ శాసించే స్థాయిలో మనం ఉంటాం అనమాట. అది కెరీర్ అని. ఎంటర్‌ప్రెన్యూర్‌కి తేడా. ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎప్పుడు ఒకరి దగ్గర బాస్ దగ్గర. జస్ట్ బాస్ మీన్స్ జాయినింగ్ అదర్ పీపుల్ జేఓబీ జాబ్ అంటే జాయినింగ్ అదర్ పీపుల్ బిజినెస్. నేను జాబ్‌ని కించపరచట్లేదు. జాబు మంచిది కాదని నేను అంటల్ల. కానీ జాబ్ అంటే జాయినింగ్ అదర్ పీపుల్ బిజినెస్. మీకో బిజినెస్ ఉంది. మీ బిజినెస్‌లో మీరు చేస్తున్నారు. ఇక్కడ షాప్ లేదు, షట్టర్ లేదు, మ్యాన్ పవర్ లేదు. మిమ్మల్ని బాస్ శాసించేవాళ్ళు లేరు. యూ ఆర్ ది ఓన్ బాస్ ఆఫ్ యువర్ డెస్టినీ. మీ గమ్యం చేరడానికి మీరే మీ బాసు. సో, కాబట్టి అలాంటి అద్భుతమైనటువంటి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఒక రైతు వ్యవసాయం చేసినట్టుగా చేయాలి. అలా చేసినప్పుడు మీరనుకున్న అద్భుతమైనటువంటి అల్టిమేట్ కెరియర్ ఏదైతే ఉందో, సో, ఆ సెక్యూరిటీ లైఫ్‌లో మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్‌తోని ఆర్థిక స్వతంత్రతతో బ్రతకటానికి ఒక సెక్యూరిటీనిస్తూ, మీ ఫ్యూచర్ డ్రీమ్స్ ఉంటాయి. ప్రతి వ్యక్తికి డ్రీమ్ ఉండాలండి. డ్రీమ్ ఉండండి. పెద్ద పెద్ద కలలు కనండి. సో, నేనవి చెప్తే మీరు ఆశ్చర్యపోతారనమాట. సైకిల్ మీద తిరిగే నేను కారులో ఎళ్తే ఎలా ఉంటదని అంటే అందరూ నవ్వారు. ఒకాయన మా ఇంట్లో అద్దెకున్నాయన కూడా "మీకెందుకండి కారు" అని ఎటకారం ఆడాడు. కానీ అదే వ్యక్తి దగ్గరికి నేను హుండై కారేసుకొని వెళ్ళాను. చెప్తున్నాను. అది ఆ స్థాయిలో ఉండాలి డ్రీమ్. సైకిల్ మీద తిరిగేవోళ్ళు కారు గురించి కలలు కంటే ఎలా ఉంటదో నా లైఫ్ స్టోరీయే చెప్తాను మీకు తర్వాత. అట్లాగా మన పెద్ద పెద్ద కలల కంటే ఆ కలలను సాఫల్యం చేసే ఒక అద్భుతమైనటువంటి కెరీర్ ఇందులో ఉందన్నమాట. మన లైఫ్ సెక్యూరిటీ, మన ఫ్యూచర్ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి. కాబట్టి మనం ఇది స్పష్టత ఉండాలండి. ఎందుకొచ్చామనేది ఉండాలన్నమాట. మరి అది ఎందుకంటే అంత టైమ్ అంతా నేనే తీసుకున్నాను 40 మినిట్స్. రిమైనింగ్ టైమ్ మన బిలవ్డ్ అండ్ రెస్పెక్టెడ్ డాక్టర్ బివి బాబు సార్‌కి ఇద్దాం. ఎందుకంటే వాళ్ళ మోటివేషను చాలా ఆయన ఈస్ ఎన్ ఆర్డినరీ
పర్సన్ అండి. యాక్చువల్‌గా మీకు తెలీదు ఆయన గురించి. సో, ఆయన గొప్ప బిల్డర్ అనమాట. ఇతర దేశాల్లో పనిజేసి జర్మనీ వెళ్లి, జర్మనీలో డాక్టర్స్ అందరితో మాట్లాడితే, సో, ఇతర దేశాల నుంచి ఇండియా వచ్చి వైద్యం చేసుకొని మెడికల్ టూరిజంకొస్తుంటే మీరేంటి ఈ విధంగా ఆలోచిస్తున్నారని ఆయన్ని చెప్తే, అప్పుడు ఆయన ఆలోచన నుంచి పుట్టిందే. హాస్పిటల్ కట్టాలంటే కట్టలేనివాడు కాదు, కట్టగలిగేవారే. కానీ హాస్పిటల్ పెడితే కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి కట్టి, ఆ డబ్బంతా కూడా, ఆ ఖర్చంతా కూడా పేషెంట్‌ల మీదేసి లాగాలి. అలా కాకుండా అందరికీ మధ్య తరగతి వాడికి, బిలో మధ్య తరగతి వాడికి అందరికీ ఇంటి వద్దకే వైద్యాన్ని అందించాలనే ఒక సంకల్పం నుంచి పుట్టినటువంటి ఒక ఆలోచనే ఆయుష్. దీనికి గాని మన సెంట్రల్ గవర్నమెంట్ వారు సో, ఈ మధ్య కాలంలోనే లాస్ట్ మంత్ ఆయనకి ఎక్సలెన్సీ అవార్డు ఒక డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. సెంట్రల్ మినిస్టర్ చేతుల మీదుగా, దలైలమా శిష్యుడి చేతుల మీదుగా తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి డాక్టర్ వెంకన్న బాబు సార్. అలాంటి వ్యక్తి డిజైన్ చేసినటువంటి దాంట్లోని మనం పనిచేస్తున్నామండి. ప్రతి చోట కూడా కష్టము అన్నీ ఉంటాయి. లేకుంటే ఏమి ఉండవు. సో, ఒక గడ్డి పరకని భూమి నుంచి వేరు చేసినప్పుడు ఎంత వేదన భరిస్తుందో, అట్లాగా ప్రతి దాంట్లో కూడా పెయిన్ లేకుండా నో గెయిన్. సో, ఉంటది. దాని గురించి ఎక్కువ ఆలోచించకంట. చక్కగా యెస్ సంబడి కెన్ డు. వై కాంట్ ఐ డు? ఆయన చేయగలిగింది నేనెందుకు చేయలేను? యెస్ ఐ యామ్ ది పవర్. ఐ యామ్ ది విన్నర్. ఐ యామ్ ది లీడర్. యెస్ ఐ కెన్ డు అని సంకల్పం చేసుకోండి. ఆ సంకల్పాన్ని బలీయమైన వాంఛగా మార్చుకోండి మిత్రులారా. సో, థాంక్ యూ అండి. నేను ఎక్కువ టైం తీసుకున్నానేమో. సో, మరి ఓవర్ టు మన సీఎండీ గారి దగ్గరికి ఈ కంటిన్యూ చేయమని కోరుతున్నానండి. థాంక్ యూ సార్. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ ఎల్వి గారు. చాలా బాగా ఈరోజు తీసుకుంటం జరిగింది క్లాసు. సో, ఇదే విధంగా మనకి ఈ 50 రోజులు కూడా 50 రోజుల్లో ఎంతమంది ఎపెక్స్ అవుతారు, ఎంతమంది సిల్వర్ అవుతారు, ఎంతమంది గోల్డ్ డైరెక్టర్స్ అవుతారు అనేది పక్కన పెడితే, కొంత వాళ్ళకి జీవితానికి సంబంధించిన ఒక అవగాహన అనేది, ఒక డిసిప్లిన్ అనేది అలవాటు అవ్వాలనే ఉద్దేశంతో మనం స్టార్ట్ చేయడం జరిగింది. యాక్చువల్ గా ప్రతి ఆయుజింగ్ హెల్త్ అడ్వైజర్ కూడా జాయిన్ అవుతున్నారు. జాయిన్ అయిన తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. వాళ్ళ టీమ్ ని ఫస్ట్ ఏంటంటే వాళ్ళు చేయాల్సిన వర్క్ వాళ్ళకి నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, కంపెనీ చాలా సిస్టమేటిక్ గా వెళ్తా ఉంది. ఆ సిస్టమేటిక్ వెళ్ళేటప్పుడు దాన్ని చూడండి. ఇందులో హెల్త్ అడ్వైజర్ అంటే ఎవరు? హెల్త్ అడ్వైజర్ అంటే వాళ్ళకి 2 మెయిన్ రోల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి బిజినెస్ పార్ట్నర్ డెవలప్మెంట్, 2 హెల్త్ కోఆర్డినేషన్. సో బిజినెస్ పార్ట్నర్ డెవలప్మెంట్ అంటే మన టీమ్ ని డెవలప్ చేసుకుంటాం. హెల్త్ కేర్ కోఆర్డినేషన్ అంటే మన పేషెంట్స్ ని చూడటము, అదేవిధంగా మన టీమ్ కి తీసుకొచ్చే పేషెంట్స్ కి గైడ్ చేయటము, వాళ్ళని గైడ్ చేయటం, ఇట్లా 2 కూడా సమానం. అంటే కుడి చేయి ఎడం చేయలే చేసుకోగలిగితేనే ఈ బిజినెస్ లో మీరు 4-5 రకాల ఇన్కమ్లు తీసుకుంటాం జరుగుతుంది. సో ఇది చేయాలంటే మీరు ఏం చేయాలి? అసలు ఫస్ట్ మీరు, చాలా మంది ఏంటంటే జాయిన్ అవుతున్నారు, మాకు ఆ పేషెంట్ ఉన్నారు, ఈ పేషెంట్ ఉన్నారు, సో ఆ పేషెంట్ అంటే పేషెంట్ తీసుకురావద్దని చెప్పట్లేదు, కానీ పేషెంట్ కి తీసుకొచ్చే ముందు ఫస్ట్ మీకు ఇన్కమ్ కావాలి. పేషెంట్ తో ఏంటంటే కొద్దిగా స్లోగా ఇన్కమ్ వస్తుంది. అదే మీ టీమ్ జాయినింగ్ అంటే టీమ్ ని మీ బిజినెస్ పార్ట్నర్ ని డెవలప్ చేసుకుంటా ఉంటే మీకు ఇన్కమ్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పటి నుంచి చేయాల్సింది, మీకు ఓన్లీ ఎపెక్స్ టీమ్ లోనే ఇప్పుడు మీకు సిల్వర్ డైరెక్టర్ గా 100 days ప్లాన్ ఇచ్చి రేపు చెప్తాం అది ఇన్ డీటెయిల్ గా. సిల్వర్ డైరెక్టర్ అంటే ప్లాన్ ఏమి ఇచ్చాము, అదేవిధంగా ఎపెక్స్ డైరెక్టర్ గా, ఎపెక్స్ క్వాలిఫికేషన్ గా మీకు ఇన్కమ్ అనేది ఎంతవరకు రావచ్చు అంటే 1x ఎపెక్స్ డైరెక్టర్, 1x ఎపెక్స్ టీము, 2x ఎపెక్స్ టీము, 3x ఎపెక్స్ టీము, 4x ఎపెక్స్ టీము, ఇట్లా 4 భాగాలుగా ఎపెక్స్ టీమ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. అంటే 1x అంటే జస్ట్ 20 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళే లీడర్స్, 2x అంటే 40 కిలోమీటర్ల స్పీడ్ తో వెళ్ళే లీడర్స్, 3x అంటే 60 కిలోమీటర్లు, 4x అంటే 80 కిలోమీటర్ల స్పీడ్. అంటే మీ యొక్క ఇన్కమ్ ఎంత కావాలనేది మీరు డిసైడ్ చేసుకునే విధంగా డిజైన్ చేయటం, రేపు దాని యొక్క ప్లాన్ ని మీకు చెప్పడం జరుగుతుంది. ఎల్లుండి నుంచి ప్రొడక్ట్ మీద 10 రోజుల పాటు ఒక్కొక్క ప్రొడక్ట్ మీద ఒక్కొక్క రోజు, ఆల్మోస్ట్ 1 డే మీకు మనకున్నప్పుడు 12 ప్రొడక్ట్స్ మీద కూడా 12 రోజులు చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత డిసీజెస్ అంటే వ్యాధులు, అంటే వ్యాధులు ఎలా పేషెంట్స్ వచ్చినప్పుడు మనం ఎట్లా మాట్లాడాలి, ఏమేమి రిపోర్ట్స్ తీసుకోవాలి, డాక్టర్స్ ఎలా మాట్లాడొచ్చాలి, డాక్టర్స్ ఎవరు, ఇవన్నీ కూడా మీకు నెక్స్ట్ అంటే స్టెప్ బై స్టెప్ అనమాట. ఈ 50 రోజుల్లోనూ కూడా మీకు ప్రతి రోజు కూడా వాల్యుబుల్. ప్రతిరోజు మీకు ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క దాని మీద మీకు ఈ హెల్త్ కి సంబంధించింది ఉంటుంది. ఎందుకంటే మనం ఒక బిజినెస్ చేయాలంటే దాని గురించి పూర్తి అవగాహన అనేది రావాలి. సో ఒక చిన్న కిరాణా షాప్ పెట్టాలంటే కిరాణా షాపు ఖాళీ షట్టర్ ఓపెన్ చేసి చైరు వేసుకుని కూర్చుంటే కిరాణా షాప్ అయిపోదు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే మన కాలనీలో మన దగ్గర జరిగే
ఒక బిజినెస్ సిస్టమ్ గురించి చెప్తాను. కిరాణా షాప్ అంటే ఫస్ట్ అతను ఏం చేస్తాడు, షాప్ చూస్తాడు, షాప్ తర్వాత షాప్ ని డెకరేట్ చేసుకుంటాడు, ర్యాక్స్ పెడతాడు, ర్యాక్స్ తర్వాత దానికి ఏమేమి సామాన్ కావాలి అవన్నీ కూడా ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏంటి హోల్సేల్ ఎక్కడెక్కడ దొరుకుతాయని ప్రతి చోటికి తిరిగి అవన్నీ కూడా జమ చేసుకొని అన్ని ఒక దీనిలో షాప్ లో మొత్తం అమర్చుకొని దాని తర్వాత ఒక డేట్, ఒక మంచి రోజు చూసుకొని ఆ షాప్ ను ఓపెన్ చేసి ప్రతిరోజు కూడా ఆ షాప్ లో కూర్చొని కస్టమర్స్ ని ఇన్వైట్ చేయటం, వాళ్ళకి మా యొక్క అతని బిజినెస్ గురించి వివరించడం, వాళ్ళకి ఏం కావాలో ఇవ్వటం, తద్వారా అతని బిజినెస్ పెంచుకుంటూ వెళ్తాడు. దీన్ని ప్రాసెస్ అంటాం. ఈ ప్రాసెస్ లో మీరు ఫస్ట్ ఎలా ఉండాలనేది మీరు తెలుసుకోండి. ఎందుకంటే మీరు ఎవరు కూడా చిన్నోళ్ళు కాదు, అంతా రకరకాల మేధావులు ఉన్నారు ఇందులో. ఎన్నో రకాల బిజినెస్ చేస్తే ఎన్నో రకాలుగా లక్షల రూపాయలు సంపాదించాము అని అనుకునే వాళ్ళు ఉన్నారు. కానీ మరి అది ఎంతవరకు సంపాదించారని మీకే తెలియాలి. ఇక్కడ హెల్త్ సర్వీస్ అనేది ఏంటంటే మనం 10 మందికి హెల్త్ ని పంచుతూ మనము ఇన్కమ్ సంపాదించడం. ఈ ప్రపంచంలో ఇంకెంతకన్నా మంచి బిజినెస్ అనేది ఏదైనా ఉంటుందని నేను అనుకోలేను. ఎందుకంటే దీని గురించి మీరు పూర్తిగా నేర్చుకోండి ఫస్ట్. మీరు ఎంత ఏజ్ తో సంబంధం లేదు. 20 సంవత్సరాల, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50, 60, 70, 80 ఏజ్ తో సంబంధం లేదు. కానీ మీరు లెర్నింగ్ అనేది ఫస్ట్ ఉంటే మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేది ఏంటంటే చూడండి, నెక్స్ట్ వచ్చేసి మీకు డిజిటల్ హాస్పిటల్ అనేది ఉంది. చూడండి, డిజిటల్ హాస్పిటల్ కి అసలు దీన్ని మీరు నేర్చుకుంటే డిజిటల్ హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కళ్ళు మీ ఇంటి దగ్గరే ఒక్కొక్క క్లినిక్ ఓపెన్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఇందులో ఉన్న ప్రతి హెల్త్ అడ్వైజర్ కూడా, ఎందుకంటే మీకు డాక్టర్ తో పని లేదు, అటెండర్ తో పని లేదు, కాంపౌండర్ తో పని లేదు, మెడిసిన్స్ తో పని లేదు. జస్ట్ మీ చేతిలో ఒక ఫోన్ ఉంటే మీ ఇంట్లో కూర్చొని పేషెంట్స్ ఇన్వైట్ చేసి క్వాలిఫైడ్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ తోని మీరు మాట్లాడించే అవకాశం, వాళ్ళకి ఒపీనియన్ ఇప్పించే అవకాశం, ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఇది రావాలి అని అంటే ఫస్ట్ మీకు టీం పెరగాలి. ఇది చాలా మంది ఏంటంటే జాయిన్ అవ్వగానే ఫస్ట్ ఈ ఒక డిజిటల్ హాస్పిటల్ దీని మీదనే, పేషెంట్స్ మీదనే కాన్సన్ట్రేషన్ జరుగుతుంది. దీని వల్ల ఏంటంటే టైం వేస్ట్ అవుతుందని చెప్పలేం, కానీ పేషెంట్స్ అనేవాళ్ళు 1 by 1 అది ఒక పద్ధతి ప్రకారం వస్తారు అంతే తప్ప మనం ఒకేసారి మీరు 10 మంది 20 మంది తీసుకురాలేరు, వాళ్ళకి రిజల్ట్ కూడా తీసుకురాలేరు. కాబట్టి ఫస్ట్ ఒక పేషెంట్ ని చూడండి. ఫస్ట్ ఒక పేషెంట్, ఆ పేషెంట్ కి ఏ విధంగా రిజల్ట్ వస్తుంది, ఆ పేషెంట్ ని అలా ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూనే మీరు టీమ్ ని డెవలప్ చేసుకోండి. ఎప్పుడైతే టీమ్ మీ డెవలప్ అయిందో అట్లా ప్రతి ఒక్కరికి ఒక పేషెంట్ ని తీసుకొచ్చారంటే, ఒక 20 మంది మీ టీం ఉన్నారంటే 20 ఇంటూ మీ పేషెంట్ ప్లస్ ఆ 20 పేషెంట్లు, మొత్తం 21 మంది పేషెంట్లు, 20 మంది మీకు టీము. చూడండి ఎంత పెద్దగా మీకు డెవలప్ అవుద్దో. ఒక డిజిటల్ కన్సల్టేషన్ మీరేం ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు, మీరు హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, మెడికల్ షాప్కి వెళ్ళక్కర్లేదు. మీ ఇంట్లో మీరు కూర్చొని, లేకపోతే మీ షాప్ లో మీరు కూర్చొని, మీరు ఒక ఆఫీస్ లో కూర్చొని మీరు ఒక డిగ్నిఫైడ్ గా ఒక డాక్టర్ లాగా ప్రాక్టీస్ చేసే అవకాశాన్ని ఆయోజం కల్పిస్తుంది. కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకొని దీన్ని ప్రతి ఒక్కళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి. ఇది మీకు ఈ హాస్పిటల్లో అంటే ఈ క్లినిక్ సెటప్ అంటే డిజిటల్ హాస్పిటల్ సెటప్ మీకు కావాలి అంటే ఫస్ట్ మీకు కావాల్సింది మీకు ఫ్రంట్ లైన్ టీమ్ డెవలప్మెంట్. ఎంతవరకు మీరు ఫ్రంట్ లైన్ టీమ్, మీ యొక్క ఫ్రంట్ లైన్ ని మీరు ఎంతవరకు డెవలప్ చేస్తారు. సో ఒక ఫ్రంట్ లైన్ ఎప్పుడైతే డెవలప్ అయిందో వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి, డెవలప్ యాజ్ అ లీడర్, వాళ్ళని కూడా లీడర్ గా తీర్చిదిద్దాలి. ఎప్పుడైతే లీడర్ గా తీర్చిదిద్దారో అప్పుడు మీకు ఒక డాక్టర్ లాగా, ఒక హెల్త్ ప్రొఫెషనల్ గా తయారవడానికి అవకాశం ఉంటుంది. మీరు హెల్త్ ప్రొఫెషనల్ గా తయారవ్వాలి, అదే విధంగా వాళ్ళను కూడా హెల్త్ ప్రొఫెషనల్ గా తయారు చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు రేపటి నుంచి మీకు క్లియర్ గా ప్రతి ఒక్కరు కూడా ఒక నోట్బుక్ పెన్ను దగ్గర పెట్టుకోండి. ఎల్వి గారు, నేను, ఇంకా వచ్చే అదర్ లీడర్స్ కూడా మీకు క్యాలిక్యులేషన్ తో సహా మీరు ఎంత ఇన్కమ్ సంపాదించుకోవచ్చు ఒక నెల, రేపటి నుంచి ఒక 1 month టార్గెట్ పెట్టుకుందాం. ఈ 1 month లో మీరు ఓన్లీ డైనమిక్ అండ్ ఎపెక్స్ టీమ్ వల్ల మీరు ఎంత సంపాదించగలుగుతారో కూడా దాంట్లో ఇన్ డీటెయిల్ గా ఉంటుంది జరుగుతుంది. రేపంతా కూడా క్యాల్కులేషన్. ఓన్లీ డైనమిక్ టీమ్ 1x డైనమిక్ టీమ్ టు 4x డైనమిక్ టీమ్ అంటే దాంట్లో 1x అంటేనేమో 5, 2x అంటేనేమో 10 మంది, 3x అంటేనేమో 15 మంది, 4x అంటే 20 మంది. అంటే మీ ఫ్రంట్ లైన్ లో ఒక నెలలో మీరు 5 మందితో జాయిన్ అయితే మీకు ఇన్కమ్ ఎంత వస్తుంది, 10 మందిని రిఫర్ చేస్తే ఎంత వస్తుంది, 15 మందిని రిఫర్ చేస్తే ఎంత వస్తుంది, 20 మందిని రిఫర్ చేస్తే ఎంత వస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఓన్లీ మీ టీమ్ ని పెంచుకోమని చెప్తున్నాను. టీం వల్ల వచ్చే ఇన్కమ్ నేను ఇంకా రీపర్చేజ్ చెప్పలేదు, అదే విధంగా పేషెంట్ కన్సల్టేషన్ చెప్పలేదు, అదే విధంగా పేషెంట్ ట్రీట్మెంట్ చెప్పలేదు. ఓన్లీ టీమ్ బిల్డప్ మీద మీకు వచ్చే ఇన్కమ్ ఎంతవరకు ఉండొచ్చో జస్ట్ మీకు ఎగ్జాంపుల్ తో సహా మీకు చూపించడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి, దీన్ని మీరు అమలుపరచండి. ఒక నెల రోజులు ఆయుజింగ్ టైం కేటాయించండి. ఇప్పుడు మార్నింగ్ ట్రైనింగ్, ఇది ఈ ట్రైనింగ్ అయిన తర్వాత నుంచి ఈ రోజు మనం ఏం చేయాలి, ఈ రోజు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు
మనం ఎంతమందితో మనం లీడర్స్ ని కలవాలి, ఎంతమందికి మనం ప్రెజెంటేషన్ ఇవ్వాలి, ఎంతమందికి ఆయోజింగ్ గురించి చెప్పాలి, ఎంతమందికి ఆయోజింగ్ కాన్సెప్ట్ గురించి చెప్పాలి, ఇన్కమ్ గురించి చెప్పాలి, అందులో ఎంతమందిని కన్వర్ట్ చేసుకోవాలి, ఆ కన్వర్షన్ మనకు అయిందా లేదా, అవ్వకపోతే ఎందుకు అవ్వలేదు, ఇవన్నీ కూడా మీరు ప్రతి ఒక్కటి కూడా మీరు మీకుగా మీరు ఈవినింగ్ అయ్యేసరికి ఒకసారి రిమైండ్ చేసుకోండి. రిమైండ్ చేసుకున్న తర్వాత ఎక్కడ లోపం జరుగుతుంది, మనం ఎందుకు చేయలేకపోతున్నాం, మనకి ఇన్కమ్ రావాలంటే మనకి టీం పెరగాలి, టీం పెరగాలంటే ఆ టీం పెరిగే కెపాసిటీ ఉన్న సర్కిల్, మన సర్కిల్లో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి మీరు వెళ్ళాలి. మీరు లేదా మీరు ఫోన్ లో మాట్లాడాలి, లేదా మీరు జూమ్ మీటింగ్. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఈవినింగ్ టైంలో మనకి బిజినెస్ సెమినార్స్ కూడా, ఆన్లైన్ బిజినెస్ సెమినార్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఆ బిజినెస్ సెమినార్ కి ఎంతమందిని మనం ఇన్వైట్ చేయాలో కూడా మీరు ఫస్ట్ లిస్ట్ అవుట్ చేసుకోండి. అక్కడి నుంచే మీ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. మీకేం అందరూ తెలవాల్సిన అవసరం లేదు. మీకు తెలియని వాళ్ళు కూడా మీ వాట్సాప్ గ్రూప్ లో ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లో కూడా దాదాపు 5,000 మంది పైన కాంటాక్ట్స్, అంటే గ్రూపులతో సహా కలుపుకుంటే 5,000 మంది పైన కాంటాక్ట్స్ ఉంటుంది. ఆ గ్రూప్స్ లో షేర్ చేయండి బిజినెస్ సెమినార్ గురించి, వాళ్ళు జాయిన్ అయ్యేటట్టు చేయండి. దాని తర్వాత కంపెనీ ఇదే విధంగా ఒక ప్రొఫెషనల్ సిస్టమ్ లో కంపెనీ బిజినెస్ సెమినార్, ఆన్లైన్ బిజినెస్ సెమినార్ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఆ బిజినెస్ సెమినార్ అయిన తర్వాత వాళ్ళని సైన్ అప్ అయ్యేటట్టుగా చేసుకోండి. మీరు ఆ విధంగా విత్ ఇన్ 2 days లో ఈవినింగ్, అంటే మార్నింగ్ ట్రైనింగ్ ఉంటుంది. ఎవరైతే కొత్తగా జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా మార్నింగ్ ట్రైనింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఏమో బిజినెస్ సెమినార్. ఆ బిజినెస్ సెమినార్ అనేది మీకుగా మీరు చేయలేని పని కంపెనీ ప్రెజెంటేషన్ ద్వారా మీకు అందజేస్తుంది కాబట్టి దాన్ని మీరు యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం మీరు చేయండి. ఎప్పుడైతే ప్రయత్నం చేస్తారో ఆటోమేటిక్ మీ టీం అనేది పెరుగుతుంది. సో కాబట్టి రేపటి నుంచి స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఒక 1 week బిజినెస్ ప్లాన్ గురించి ట్రైనింగ్ తీసుకుందాం. దాని తర్వాత ప్రొడక్ట్స్ గురించి ట్రైనింగ్ తీసుకుందాం. దాని తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఏంటి, క్రానిక్ డిసీజెస్ అంటే ఏంటి, అదే విధంగా వాటిని ప్రివెన్షన్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఏంటి, డిసీజ్ వచ్చిన తర్వాత మనము ఎలా పేషెంట్ కి మనం హెల్ప్ చేయగలుగుతాము. అదే విధంగా మన దగ్గర రివర్సల్ ప్రోగ్రామ్స్ కూడా, రివర్సల్ మేనేజ్మెంట్ కూడా ఉంది. రివర్సల్ మేనేజ్మెంట్ లో మనకి పేషెంట్ కి ఏ విధంగా అయితే మనం సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి టోటల్ రివర్స్, అంటే డిసీజ్ రివర్స్, మనం ఏదో కంట్రోల్ చేయట్లేదు, ఆ ప్రాబ్లమ్ ని కంట్రోల్ చేయట్లేదు, ఆ యొక్క దీన్ని ట్రీట్మెంట్ ద్వారా ఏదో కంట్రోల్ చేసి ఆపట్లేదు, దాన్ని మనం టోటల్లీ రివర్స్ చేస్తున్నాం. రివర్స్ చేయాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ రివర్స్ లో కూడా ఇది 3 నెలలు మనం చేసిన తర్వాత ఆపేయాలని ఉంటుంది అనేది ఉంటుంది. అది కాకుండా మీకు దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ఆపటానికి కూడా. అంటే రివర్స్ అయిన తర్వాత కూడా ఆ ఆర్గాన్స్ అనేది అవి సెటరేట్ అవడానికి కొంత టైం తీసుకుంటుంది. ఆ టైంలో బ్యాలెన్సింగ్ పీరియడ్ అంటారు. ఆ బ్యాలెన్సింగ్ పీరియడ్ లో ఎలా ఆ పేషెంట్ ని, అంటే వాళ్ళని ట్యాపర్ కట్ ఆఫ్ చేసుకుంటూ రావాలి. డైట్ కట్ ఆఫ్ చేయటం, మెడిసిన్ కట్ ఆఫ్ చేయటం, అట్లా స్టెప్ బై స్టెప్ తగ్గించుకుంటూ వచ్చి ఒక 3 months వాళ్ళకి టోటల్ ఆ పారామీటర్స్, అంటే మెడికల్ రిపోర్ట్స్ అన్ని నార్మల్ అయిపోయినాయి అంటే మళ్ళీ ఎలాంటి మెడికేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇది మీకు తెలియాలి. ఒక డిజిటల్ హాస్పిటల్లో మీరు ఒక కన్సల్టెంట్ గా, మీరు హెల్త్ కన్సల్టెంట్ గా మీరు ఉన్నారంటే మీకు ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థం కావాలి. కాబట్టి మీరు రేపటి నుంచి కూడా ఒక పెన్ను బుక్ దగ్గర పెట్టుకొని ప్రతిదీ కూడా నోట్ చేసుకొని మీరు దానికి ఎక్సర్సైజ్, అంటే దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో నేను 5గురిని చేయాలి అంటే 5గురిని ఎలాంటి వాళ్ళు చేయాలి అంటే ఏదో డమ్మీగా 5గురిని చేస్తే డైనమిక్ టీమ్ అయిపోతాం, మనకు సర్టిఫికేట్ వస్తుంది అనేది కాదు. మీకు ఇది ఆన్లైన్ ట్రైనింగ్. మీకు ఇప్పుడు ఇదంతా ప్రిపరేషన్ అంతా కూడా ఆఫ్లైన్ ట్రైనింగ్ కోసం. ఒక రోజు ఇప్పుడు మనకి హైదరాబాద్ లో ఒక రిసార్ట్ లో 1 day మార్నింగ్ 10 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు, ఇంక్లూడింగ్ లంచ్, టిఫిన్, స్నాక్స్ అన్నిటితో కలుపుకొని ఒక ఫుల్ టైం మీకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ అనేది ఇవ్వటం కోసం ఇప్పుడు ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు దిస్ ద ప్రిపరేషన్, అంటే ఈ ప్రిపరేషన్ అనేది మీకు ఫిజికల్ ట్రైనింగ్ కోసం. ఆ ఫిజికల్ ట్రైనింగ్ కి మీలో ఎంతమంది క్వాలిఫై అవ్వాలి, మీ టీంలో ఎంతమందిని క్వాలిఫై చేయించాలనేది దాన్ని మీరు డిసైడ్ చేసుకోండి. ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్త్ లో ఎప్పటికప్పుడు అప్డేషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. అప్డేషన్స్, ఆ ట్రైనింగ్ లో డాక్టర్స్ ఉంటారు, లీడర్స్ ఉంటారు. మీరు కూడా ఒక లీడర్ గా తయారై మీరు పార్టిసిపేట్ చేయొచ్చు స్పీకర్ గా. సో ఇలాంటి అవకాశాలు ఎన్నో కంపెనీ కల్పిస్తుంది కాబట్టి వీటన్నిటిని మీరు కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకోండి. రేపటి నుంచి మీరు కంపల్సరీ మీరు ఒక్కళ్ళే కాదు, నేను చూస్తున్నాను ఇన్ని వందల వేల మంది ఉన్నారు. ఈ వేల మందిలో మీకుగా కనీసం ట్రైనింగ్ అనే అవకాశం కూడా మీ టీం కి మీరు కల్పించలేకపోతున్నారంటే, ఈవెన్ వాట్సాప్ కూడా చూడట్లేదు. వాట్సాప్ లో కూడా చాలా మందిని చూస్తున్నాం. ఆ వాట్సాప్ ఏదైనా మెసేజ్ వచ్చిందంటే పనికిమాలిన మెసేజ్లు 1కి 10 సార్లు చూస్తూ ఉంటారు తప్ప ఇది ఎంత వాల్యుబుల్ మెసేజ్, దీనివల్ల ఏంటి, మన టీం కి ఫార్వర్డ్ చేయటం వల్ల, మన టీమ్ తోనే డిస్కస్ చేయటం వల్ల మనకు వచ్చే లాభం ఎంతవరకు ఉంటుందనేది మీరు అర్థం చేసుకుంటే, మీరు మీ టీమ్ తో కూడా ఆ వాట్సాప్ గ్రూప్ లో కంపెనీ ఏమేమి ప్రమోషన్స్ పంపిస్తా ఉంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉంది, అవన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మీరు వాళ్ళతో కూడా షేర్ చేసుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా వాట్సాప్ చూడమని చెప్పండి. మన ఆయిజింగ్ సంబంధించింది, ఇతరే చూస్తారో లేదని కాదు. ఆయిజింగ్ లేదు కూడా పనికిమాలిన
పోస్ట్ అనేది ఎప్పుడు కూడా చేయటం జరగదు. ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మేబీ రికగ్నిషన్ కావచ్చు, లేదా ట్రీట్మెంట్స్ గురించి కావచ్చు, లేదా టెస్టిమోనియల్ గురించి కావచ్చు, ఆర్ఎల్స్ మీ బిజినెస్ ప్లాన్ గురించి కావచ్చు, లేదా న్యూ ఈవెంట్స్ గురించి కావచ్చు. ఇలాంటి వాటిలోనే ఎప్పుడు కంపెనీ ఇచ్చేస్తుంది కాబట్టి ఆ వాటిని మీరు ఎప్పుడు ఫాలో అవుతూ ఉండాలి, మీ టీంతో ఫాలో అప్ చేపిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ రోజు వచ్చిన లీడర్స్ అందరూ కూడా రేపటి నుంచి మీకు కనీసం మీ టీంలో ఆల్రెడీ ఇందులో చాలా మంది 5, 10, 20, 30, 40, 50 మంది టీం ఉన్న లీడర్స్ ఉన్నారు ఇందులో. కానీ మీ టీంలో ఉన్న వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళని మీరు ఎందుకు ఇన్వైట్ చేయట్లేదు? సో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీతో పాటు వాళ్ళు కూడా ఉన్నట్టయితే ఈ రోజు ఎంత ఇదిగా ఉండేది. సో మీకుగా మీరు చెప్పేదానికంటే కూడా కంపెనీ ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాల్యుబుల్ గా ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కళ్ళు మీరు ఉపయోగించుకొని దీన్ని సద్వినియోగపరుచుకుంటారని చెప్పి ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఒక హాస్పిటల్ పెట్టాలంటే కోట్ల రూపాయలతో కూడుకున్న ఇది. అలాంటిది ఏదీ లేకుండా మీకు కంపెనీ సింపుల్ గా మీకు ఒక హాస్పిటల్ పెట్టుకునే అవకాశాన్ని, ఒక క్లినిక్ పెట్టుకునే అవకాశాన్ని, ఒక హెల్త్ ప్రొఫెషనల్ గా తయారు చేసే అవకాశాన్ని మీకు కల్పిస్తున్నప్పుడు దీన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోండి. ఇంతకన్నా మీకు బిజినెస్ ప్రపంచంలో ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా కానీ ఏదో ఒక సందర్భంలో హెల్త్ పరంగా సఫర్ అవుతున్న వాళ్ళే. సో ఆ హెల్త్ పరంగా సఫర్ అవుతున్న వాళ్ళకి మనం ప్రివెన్షన్ ఆఫ్ ద డిసీజ్ అంటే ఆ ప్రాబ్లం రాకుండా చూడటము, ఓ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎస్ మేమున్నాము, మా హాస్పిటల్ ఉంది, మా డాక్టర్స్ ఉన్నారు, మేమంతా కలిపి మీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ మేము మీకు అండగా ఉంటామని చెప్పి ఆ యొక్క మెసేజ్, ఆ భరోసా అనేది మీరు కల్పించగలిగినప్పుడు అది కోట్ల రూపాయలతో సమానం. అది ఆ ఒక్క పేషెంట్ నుంచి వచ్చేది. మీకు త్వరలో మీకు టెస్టిమోనియల్ కూడా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు రైట్ నౌ ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎలా ప్రోగ్రెస్ ఉంది ఏంటని కూడా విత్ పారామీటర్స్ తో సహా మీకు ఆ టెస్టిమోనియల్ కూడా చూపించడం జరుగుతుంది. సో అవన్నీ కూడా మీకు మోటివేషన్. ఎందుకంటే ఈ టెస్టిమోనియల్స్ అనేది ఎక్కడో బయట నుంచి ఎక్కడో తగ్గింది అనేది కాదు. మన యొక్క హెల్త్ అడ్వైజర్లు రిఫర్ చేసిన పేషెంట్స్ యొక్క టెస్టిమోనియల్సే మనం షేర్ చేసుకోగలుగుతాం. అందులో మీరు ప్రతి ఒక్కరు కూడా ఆ పేషెంట్స్ చాలా మంది ఇందులో పేషెంట్ రిఫర్ చేసిన లీడర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఇది మోటివేషన్ గా ఉంటుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు ఈ యొక్క ట్రైనింగ్ సంబంధించి మీ యొక్క సలహాలు, సూచనలు, లేదా మీకు ఏమన్నా ఇంకా కావాలి అని అనుకుంటే ఎల్వి గారు నేను కూడా నోట్ చేసుకుంటాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో అంటే ఒక 10 మినిట్స్ మీరు ఇప్పుడు నెక్స్ట్ గోల్ ఈ రోజు నేను ఎంతమందిని చేయగలుగుతానని కూడా మీరు కమిట్మెంట్ అందరి ద్వారా మీ యొక్క దీన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఇప్పుడు 1 by 1 మీకు ఇప్పుడు మాట్లాడే అవకాశాన్ని, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా లీడర్ అనేవాళ్ళు ఒక స్పీకర్సే మాట్లాడటం కాదు, మీరు కూడా మాట్లాడటం నేర్చుకోవాలి. సో మాట్లాడటం నేర్చుకోవాలని అంటే ఈ డిస్కషన్, సార్ నాకు ఇది ఎట్లా అది ఎట్లా అని ఎప్పుడైతే క్వశ్చన్ రేజ్ చేస్తారో అది 10 మందికి కూడా ఉపయోగపడుతుంది. అదే విధంగా మీకు కూడా అది ప్రాక్టీస్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు 1 by 1 ఎవరైతే మీరు మాట్లాడాలి అనుకున్నారో ప్రిపేర్ అవ్వండి. ప్రతిరోజు కూడా ఈవినింగ్ మన టోటల్ సెషన్ ఎండ్ అయ్యేటప్పుడు ఒక 15 మినిట్స్ డిస్కషన్ కూడా పెట్టుకుందాం. ఈ డిస్కషన్ లో మనం ఏమేమి చర్చించుకున్నాం, ఇప్పుడు అంటే మనకి ఏమేమి నేర్చుకున్నాము, నెక్స్ట్ మనకి మీకేమి ఇబ్బంది అవుతుంది, మీరు ఇప్పుడు టీం ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు, ఇదంతా కూడా మీరు ఓపెన్ అయినట్టయితే దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడాలి, వాళ్ళు మాట్లాడతారు వీళ్ళు మాట్లాడతారు కాదు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నా. మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈ డౌట్స్ అసలు అంటే ఎలాంటి డౌట్స్ అంటే పనికి మాలిన చెత్త క్వశ్చన్లు కాకుండా మీకు అందరికీ ఉపయోగపడేది, బిజినెస్ కి అంటే మీరు డెవలప్ అవడానికి ఉపయోగపడే క్వశ్చన్స్ ఏవైనా కానీ మీరు అడగొచ్చు. కాబట్టి ఓవర్ టు యూ. సో 1 by 1 ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళ మైక్ ప్లస్ వాళ్ళ వీడియో రెండు కూడా ఆన్ చేసుకుంటే సో దట్ ఇది రికార్డ్ అవుతుంది. మళ్ళీ ఈ రికార్డ్ సెషన్ అనేది మీకు మధ్యాహ్నం మీకు మళ్ళీ గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. అంటే ప్రతిరోజు కూడా జరిగే ట్రైనింగ్ అనేది కూడా ఏదో మనం మాట్లాడేది ఇదనేది కాకుండా మళ్ళీ మీరు రిమైండ్ చేసుకోవచ్చు, మీ టీమ్ కి పంపించుకోవచ్చు, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మీరు ఈ వీడియోస్ పంపించుకోవచ్చు. కాబట్టి కంపెనీ ప్రతిదీ కూడా ఒక సిస్టమేటిక్ అంటే ఎంతో ప్లాన్ తో, ఎందుకంటే ప్రతి ఊర్లోనూ కూడా ఒక డిజిటల్ హాస్పిటల్ రావాలి, ప్రతి ఇంట్లోనూ ఒక డిజిటల్ హాస్పిటల్ రావాలి, ప్రతి మండలంలోనూ ఒక క్లినిక్ అంటే విత్ థెరపిస్ట్ ఒక క్లినిక్ రావాలి, ప్రతి హెడ్ క్వార్టర్ లోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ టైప్ రావాలి. ఇవన్నీ రావాలంటే ఇవన్నిటికీ భాగస్వాములు మీరే, కంపెనీ కాదు, మీరే. మీ అందరికీ ఓపెన్ ఆఫర్ ఇస్తుంది కంపెనీ. నేను ఇక్కడ నెల్లూరులో ఒక క్లినిక్ పెట్టుకోవాలనుకుంటే ఎస్ యూ కెన్. సో దానికి సంబంధించిన విధి విధానాలు అన్ని కూడా కంపెనీ తయారు చేస్తుంది. అక్కడ మీరు ఒక క్లినిక్ ఓనర్ గా మీరు ప్రిపేర్ చేయడానికి, ఎందుకంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ తోనో మినిమం దీంతోనో మీరు ఒక డాక్టర్ గా అంటే ఒక క్లినిక్ ఓనర్ గా మీరు అక్కడ అవుతూ కొంతమందికి సేవ చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఇచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనంతా కూడా మెడికల్ టూరిజం. సో ఈ మెడికల్ టూరిజం లో ఏంటంటే ఎక్కడెక్కడ నుంచో పేషెంట్స్ ఇన్వైట్ చేస్తాం మనం. మన దగ్గర 1 నెల 2 నెలలు 3 నెలలు 4 నెలలు 6 నెలలు కూడా మన దగ్గర ఉండాల్సి వస్తుంది ఆ పేషెంట్స్. అలాంటి పేషెంట్లకి సేవ చేసే భాగ్యం మనకి
ఈ హైజింగ్ కంపెనీ కల్పిస్తుంది కాబట్టి తద్వారా మనకి లక్షల రూపాయల ఇన్కమ్ కూడా, సో ఏదో సేవ చేయటం కాదు, లక్షల రూపాయల ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకునే అవకాశాన్ని కంపెనీ ఇస్తుంది కాబట్టి దీన్ని మీరు సద్వినియోగపరచుకుంటారని చెప్పి, సో ఓవర్ టు యూ. ఇప్పుడు ఒక 15 నిమిషాల పాటు ప్రతి ఒక్కరు కూడా ఏదన్నా మీకు డౌట్స్ ఉన్నట్టయితే మాకు తెలిసినంత వరకు మేము మాక్సిమం మీకు దాన్ని క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఓవర్ టు యూ. మైక్ ఆన్ చేసుకోండి, అట్లనే మీ వీలుంటే వీడియో కూడా ఆన్ చేసుకోండి, సో దట్ మీ ఫేస్ కూడా ప్రతి ఒక్కరు కూడా లీడర్కి అర్థమవుతుంది ఎవరెవరు ఉన్నారనేది. ఫస్ట్ వెంకటేష్, వరికుప్పల వెంకటేష్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. వెంకటేష్, మీ మైక్ ఆన్ చేసుకోండి. హలో. సో మీ మైక్స్ ఆన్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఎస్. ఎవరికి ఏ క్వశ్చన్ లేదా? ఒక్కరు కూడా మైక్ ఆన్ చేయట్లేదు. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ వెంకటేష్. మీ నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. సార్ కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంటుంది సార్ మాకు. ఓకే సార్. సార్ నిన్న చేసిన ప్రోగ్రాములో ఎవరు ఎంతమందిని కలిశారు, ఏమైనా ఉపయోగపడింది అనేది మనకు తెలిస్తే బాగుంటుంది సార్. హలో. క్యారీ అని ఎల్వి గారు మీరు క్వశ్చన్స్ అడగండి. ఒక్కొక్క క్వశ్చన్ కి ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారో క్వశ్చన్స్ అడగండి ఒక్కొక్కరు. అలాగే. సో లీడర్స్, నిన్న ప్రోగ్రామ్ చేసాము, మరి నిన్న ఎంతమంది బాగా దాన్ని రిసీవ్ చేసుకున్నారా, నిన్న అమలు జరిపారా, నిన్న మరి ఎవరిని కలిశారు, కలిస్తే ఎలా పాజిటివ్ గా స్పందించారా, ఏదైనా ఒక లీడ్ అయినా క్లోజ్ అయిందా అనేది. రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ వేరు, ఓరియంటేషన్ అంటే వేరు. సో రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ చేశారా లేదా అనేది తెలియాలి. ఓరియంటేషన్ వర్క్ అంటే సో మీటింగులు రావడం, వినడం, ఇవన్నీ ఓరియంటేషనే, అంకిత భావంతోనే చేస్తారు. కానీ రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ అంటే ఫలితం వచ్చే విధంగా ఉండాలి. సో నేను మరి నిన్న ప్రోగ్రామ్ చేసాం, ఇవాళ కూడా చేసాం. మరి సాయంత్రానికి ఏమైనా అప్లికేషన్స్ వస్తాయా, నిన్న మరి ఏమైనా అప్లికేషన్లు వచ్చినాయా, ఎవరితోనైనా మాట్లాడారా, సో వాళ్ళ ఆ స్పందన ఎలా ఉంది, ఏమైనా సరే నిన్న ప్రోగ్రామ్ తర్వాత మీరు ఎట్లాగా దీన్ని రిసీవ్ చేసుకున్నారు, మీరు ఎవరైనా చెప్తే బాగుంటుందండి. మీరు ఎందుకంటే మేము ఒకే విధంగా ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే మీరు శ్రోతల్లా ఉంటారు, మేము ఏదో చెప్తూ ఉంటాం. అట్లా కాకుండా సో ఇంటరాక్షన్ ఉండాలి. సో ఇంటరాక్షన్ అంటే మేము చెప్పింది మీరు రిసీవ్ చేసుకొని దాన్ని అమలు జరుపుతున్నారని తెలియాలి. తెలిసిన తర్వాత ఇంకా ఏం చెప్తే బాగుంటుంది, ఇంకా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ని బిల్డ్ చేయాలి. సో ఏదైనా సరే టీం అనేది చాలా ఇంపార్టెంట్. బిల్డ్ చేయడానికి ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ ఇవన్నీ ఓకే, అవన్నీ వస్తాయి. అది మామూలు ఇన్కమ్ కాదు. హాస్పిటల్ ఇన్కమ్ అనేది వచ్చేది చాలా, అది ఎంత వస్తుందో కూడా మనం చెప్పలేం. ఎందుకంటే పేషెంట్ కండిషన్ బట్టి, పేషెంట్ తీసుకునే ట్రీట్మెంట్ మీద బేస్ చేసుకుని వస్తుంది. అది పక్కన పెడితే ఫస్ట్ మీ మ్యాన్ పవర్ని మల్టిప్లై చేస్తే ఎక్కువ మంది మ్యాన్ పవర్ రావడం వల్ల ఎక్కువ మంది పేషెంట్లను కూడా మనం ట్రీట్ చేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాన్ పవర్ని ఎలా బిల్డ్ చేయాలనే దాని మీదే జరుగుతుంది ప్రోగ్రామ్ అంతా కూడా నిన్నటి నుంచి. సరే, మరి నిన్న ప్రోగ్రామ్స్ విన్న తర్వాత కనీసం మీలో స్పందన వచ్చి, నేను ఒక నలుగురిని మాట్లాడానండి, ఒక ఇద్దరిని మాట్లాడాను, ఒక్కళ్ళనే మాట్లాడాను, వాళ్ళు ఇలా అన్నారు, సో బాగుంది అన్నారు, లేదనుకుంటే ఇంకా ఇలా క్వశ్చన్ వేశారు అని మీరు ఏమైనా చెప్పగలిగితే బాగుంటుంది. దాన్ని బట్టి ఎటువంటి మీరు ఫీల్డ్ మీదకి వెళ్తున్నారు కాబట్టి ఫీల్డ్లో వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో దానికి మీకు ఆన్సర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఊరికే నేనేది మామూలుగా ప్రసంగంలాగా చెప్పేసే కన్నా మీరు చేస్తున్నటువంటి పనిలో మీకు వచ్చినటువంటి హర్డిల్స్ కానీ లేదా క్వశ్చన్స్ కానీ అవి మా ముందు ఉంచితే నేను కానీ, సిఎండి గారు కానీ, ఇంకా సీనియర్ లీడర్స్ కానీ మీకు చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా భవిష్యత్తులో మీరు మాలా మాట్లాడగలిగే విధంగా స్పీకర్స్ అవ్వాలి. కాబట్టి ఏంటంటే మీరు మాట్లాడటానికో దానికి ఇక్కడ ఆ ఫీర్ ఉండకూడదు. సో ఎందుకంటే ఇక్కడ మనల్ని ఎవరు క్వశ్చన్ చేసేది ఏమీ ఉండదు. చక్కగా మాట్లాడడం అలవాటు చేసుకోండి.
కాబట్టి ఇప్పుడు మీరు ఈ రోజు ప్రోగ్రామ్ మీద, నిన్నటి ప్రోగ్రామ్ మీద మీకు ఏమనిపించింది? ఎవరైనా చెప్పండి కనీసం. గుడ్ కనీసం మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్, నా పేరు అరవింద్. అరవింద్ గారు వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. నిన్న ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది, ఎక్సలెంట్. మనకు good. లాస్ట్ 8 months గా కానీ చాలా బాగుంది సార్. మంచిది ప్రోగ్రామ్స్ చేస్తున్నారు కానీ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా తక్కువ ఉండింది. అయితే అవును. నిన్న ఈ రోజు మొత్తం అంతా మీరు చెప్పిన సబ్జెక్టు ఎక్సలెంట్ గా ఉంది. మన టీంని ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలనేది ఫస్ట్ పాయింట్. మీరు డైరీ అనేది చిన్నప్పటి నుంచి రాస్తానన్నారు, అదొక పాయింట్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే మనం ఈ రోజు చేయాల్సిన పనిని ఏ విధంగా పోస్ట్ పోన్ చేయకోకుండా ఎవరిని కలిసాము, మళ్ళీ ఈవినింగ్ అవును. అయితేనే మనము మనసు పూర్తిగా ఎవరిని కలిసాం అనేది అంటే రివిజన్ చేసుకోవడం అవును. చాలా మంచి పాయింట్ సార్. అంటే మనం ఇంప్లిమెంట్ బాగా ఉంది కానీ మేము ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాం. అంటే అదే. ఒక మంచి లీడర్ గా మీరు మంచి సలహా ఇచ్చారు. ఈ అవును. పాయింట్స్ అంటే మన కొత్త వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళ పేరు రాసుకోవడం, వాళ్ళని ఇన్వైట్ చేయడం, అంటే ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ టైప్ లోనే చెప్పారు. అంటే ఒక ఈ బిజినెస్ గానే కాదు, నాకు వేరే అవును. అదర్ బిజినెస్ కానీ చాలా ఉపయోగపడేటట్లు చెప్పారు. ఈ పాయింట్స్ ఒకటి. నెక్స్ట్ కంపెనీ గురించి ఒకటి, మన సార్ చేసే విధానం కానీ ఆయన పద్ధతులు కానీ ఎక్కడెక్కడ స్థాపించాలా, ఏ విధంగా పెట్టాలా అనేది చాలా బాగా చెప్పారు. రేపటి నుంచి మళ్ళీ మీరు ఇవి ట్రైనింగ్స్ కానీ ఇస్తామన్నారు, ప్రోడక్ట్ ట్రైనింగ్స్. అవి ఈయన అవును. ఇచ్చారంటే చాలా బాగుంటుంది సార్ మాకు. నెక్స్ట్ వచ్చేసి ఖచ్చితంగా. కొత్త ఎప్పుడు పాయింట్స్ అంటే కొత్త లీడర్ కొత్త వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో సింపుల్ గా అరటిపండు వచ్చినట్లు చెప్పారు. అంటే ప్రతి ఒక్కటి పెద్ద మీలాంటి వాళ్ళ మీద ఆధారపడుకోకుండా మనమే చెప్పాలా. ముందు మనల్ని Yes. నమ్మి వస్తారు కాబట్టి మనల్ని చూసిన తర్వాతనే మీరు మళ్ళా అవును. హయ్యర్ లెవెల్ వరకు తీసుకెళ్ళండి, బాగుంటది అనే పాయింట్స్ నాకు బాగా నచ్చాయి సార్ ఈ రోజు. వెరీ గుడ్. బీ థ్యాంక్ యూ సార్. ఇండిపెండెంట్. బీ ఇండిపెండెంట్ అంటే ఇండిపెండెంట్, నాట్ డిపెండెంట్. సో అదే మీరు ఇండిపెండెంట్. ఇండిపెండెంట్ అవడం. ప్రిపరేషన్ ఆఫ్ లీడర్స్, నెట్వర్క్ మార్కెటింగ్ అంటేనే ప్రిపరేషన్ అవును ఆఫ్ సార్. లీడర్స్. వెన్ యూ మేక్ ది పీపుల్ యాజ్ లీడర్, మనీ ఫ్లో అగైనెస్ట్ ది లీడర్. అవును సార్. కాబట్టి అదే అలా మీరు అందరూ స్పందిస్తే బాగుంటుందండి. మీరు అరవింద్ గారు ఎంతసేపు ఉన్న క్వాలిటీనే చూడమన్నారు కానీ క్వాంటిటీ చూడమని చెప్పట్లేదు. రైట్ ఎంత రైట్. మంది క్వాలిటీ ఉంటేనే అంతా చాలా బాగా మంచి గ్రోత్ అవును. వస్తుందని ఆ అవును. పాయింట్ కానీ బాగా కనెక్ట్ అయ్యింది సార్. ఇంతకు అవునండి. ముందు అంతా నేను ఎట్లున్నానంటే క్వాలిటీ మీద చూశాను, ఇప్పుడు అట్లా కాదు, క్వాలిటీ కాదు క్వాంటిటీ మీద చూసి క్వాలిటీ మీద చూడాలనేది చూస్తున్నాను సార్. వెరీ ఈ గుడ్. వెరీ క్వాలిటీ గుడ్. పాయింట్ మీద ఇచ్చామంటే మనం ఆటోమేటిక్ గా మీరు అన్నట్లు 50 days లోనే కాదు 20 days లోనే మా మంచి రైట్ పొజిషన్ వెళ్ళొచ్చు రైట్ సార్. రైట్ రైట్. ఎందుకంటే వాళ్ళని కానీ ప్రతిదానికి ఈ రోజు డూప్లికేట్ సార్ ప్రతిదానికి ఒక్క సార్ నిమిషం సార్. మన చెప్పండి సార్. డూప్లికేషన్ కానీ మనంతో పాటు మనం వీడియో కాల్లోకి రావడం కానీ ఈ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం, ఈ డూప్లికేట్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో ఆటోమేటిక్ గా మన టీం అనేది పరిగెత్తుతుంది. అవునండి. అంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మీరు సార్ నిన్న కానీ 50 రోజుల ప్రోగ్రామ్ ఈ ఉదయం పూట కార్యక్రమం లేదనుకోండి, మేమేదంటే ఓకే సరే చూద్దాంలే అనేది ఒక నెగిటివ్ పాయింట్, అంటే చూద్దాంలే అన్నట్లుంటది, లేజినెస్ అనేది, సీరియస్నెస్ ఉండదు. అదే సీరియస్నెస్ అనేది ఉండదు. ఈ సీరియస్నెస్ రావడానికి పొద్దున్నే 7 గంటలకు అనేది మైండ్ గ్రో అంటే సెటప్, అంటే ఈ రోజు ఈ పని మీద అంటే అయోజింగ్ ఉంది, మనతో ఆ పనితో పాటు ఈ పని అని ఒక 1 hour కేటాయించుకుందాము, అంటే కొత్త వాళ్ళకి ఇది కానీ చెప్దాము అనే మైండ్ సెట్ అనేది వస్తుంది సార్. పొద్దున్నే ఒక టీం చేశారు. థ్యాంక్ యూ సార్. నేనేమన్నా పొరపాటున మాట్లాడంటే లేదు, చాలా బాగా చెప్పారండి. వెరీ గుడ్. అలా అందరూ స్పందించాలి. ఎందుకంటే సెలక్షన్ ఉన్న చోట కలెక్షన్ ఉంటుందండి. మీరు ఆలోచించండి, కాలుకి వేసుకునే చెప్పులు సెలెక్ట్ చేసుకుంటాం, ఒంటి మీద షర్ట్ సెలెక్ట్ చేసుకుంటాం. సో మనం పెళ్లి చేసుకునేటప్పుడు భార్యను కూడా సెలెక్ట్ చేసుకుంటాం. సో అంతేగాని పెళ్లి చూపులు చూపించగానే ఓకే చేసేసుకుంటాను అని అనం. చాలా ప్రశ్నలు వేసి వీలైతే వాళ్ళ ఇబ్బంది పెట్టి మరి పెళ్లి చేసుకుంటాం. అట్లా ప్రతిదానికి సెలక్షన్ ఉంటుంది. లైఫ్ పార్ట్నర్ సెలక్షన్ ఉంటుంది, కాలికి వేసుకున్న చెప్పులకి సెలక్షన్ ఉంటుంది, ఒంటి మీద షర్ట్కి సెలక్షన్ ఉంటుంది. ఎక్కడ సెలక్షన్ ఉంటుందో అక్కడ కలెక్షన్ ఉంటుంది. రైట్ ఆర్ నాట్? అది అందుకని ఏంటంటే ఇవన్నీ కూడా. ఇంకొకటి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా పేరు వేమన్ కుమార్ సార్. నేను కొత్తగా జాయిన్ అయ్యాను 2 days. వెరీ గుడ్. వెరీ గుడ్. ఈ రోజు నా ఫస్ట్ డే మీటింగ్ సార్ ఇది. ఈ రోజు నేను చాలా విషయాలు నేర్చుకున్నాను సార్. ప్రతిరోజు కొత్త లెర్నింగ్. ఈ రోజు జేఓబి గురించి చెప్పారు, జాబ్ జాయినింగ్ అదర్ బిజినెస్ పీపుల్. నాకు చాలా బాగా నచ్చింది సార్. ఎందుకంటే సార్ యంగ్ మ్యాన్ నో ద రూల్స్ బట్ ఓల్డ్ మ్యాన్ హ్యాస్ ఎక్స్పీరియన్స్. మీకు ఆ అనుభవం, ఆ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది సార్. ఇలాంటి అవకాశం నాకు ఎందుకు ఇంతకు ముందు దొరకలేదు, ఇప్పుడు ఎందుకు దొరికింది లేట్ అని నేను బాధపడుతున్నా. అతి తొందరలో నేను బిజినెస్ స్టార్ట్ చేస్తాను సార్. ఒక 2 days 3 days ఒక 1 week నేను లెర్నింగ్ నేర్చుకుంటాను. మా సీనియర్ మా అప్లైన్ వచ్చేసి వెంకటేశ్వర్లు గారు. ఓకే ఓకే.
వెరీ గుడ్. తర్వాత సార్ చాలా బాగా నచ్చింది నాకు ఈ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ Very ఎలా అంటే సార్ మనము మన వర్క్ చేస్తూ పార్ట్ టైమ్ గా చేసుకున్న ప్రాజెక్ట్, హెల్పింగ్ నేచర్, yes. దాంతో పాటు 4 డబ్బులు సంపాదించుకునే అవకాశం. అవునండి. ఈ రోజు సార్ మనకు మర్యాద ఉండాలి అంటే సార్ డబ్బులు కావాలి. సమాజంలో కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, లేకపోతే ఫ్యామిలీ దగ్గర కానీ, రిలేటివ్స్ దగ్గర కానీ డబ్బు ఇంపార్టెంట్ Yeah. సార్. కానీ ప్రజెంట్ సార్ జాబ్స్ అనేది లేవు. కానీ అవును. ఇలాంటి ప్లాట్‌ఫార్మ్ ప్రొవైడ్ చేస్తున్నారు. జనాలకు చాలా మందికి తెలవదు వాస్తవం చెప్పాలంటే. అవును. సో మన బాధ్యత ఏందంటే సార్ మనము ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ ఉన్నది అని 10 మందికి చెప్తే సార్ ఇద్దరొస్తే చాలు సార్. ఆ ఇద్దరే కావాలి మనకు. అంతే అంతే. అట్లా. నేను డైలీ జూమ్ మీటింగ్ అటెండ్ అవుతాను సార్ నేను. వెరీ గుడ్ అండి. కంగ్రాట్స్ అండి. రియల్లీ అప్రిషియేట్ యూ అండి. చాలా సార్ బాగా నాకు ఒక రిసీవ్ రిక్వెస్ట్ సార్. చేసుకున్నారు. నేను ఇంకా ఏ చెప్పండి. గ్రూప్ లో కూడా జాయిన్ కాలేదు. నన్ను గ్రూప్ లో Okay. యాడ్ చేయండి. తర్వాత నాకు కొంచెం టూల్ కిట్ ఇస్తే నేను మార్కెట్ కి వెళ్తాను సార్. షూర్ తప్పకుండా. థాంక్ యూ ఎస్ సార్. ఎస్ ఈ రోజు మీ గ్రూప్ అన్ని గ్రూప్స్ లో యాడ్ చేయడం జరుగుతుంది మిమ్మల్ని. తర్వాత మీకు కావాల్సిన మెటీరియల్ కూడా పంపించడం జరుగుతుంది. వేమన్ కుమార్ కంగ్రాచులేషన్స్ టు బి అ పార్ట్ ఆఫ్ ఐజింగ్ ఫ్యామిలీ. వెరీ వెరీ వెల్కమ్ వేమన్ కుమార్. మీలాంటి ఎంథూజియాజం ఉన్న లీడర్స్ కావాలి మనకు. సో నేను జస్ట్ ఇప్పుడు మీకు రిజల్ట్ పరంగా చూస్తే నేను చిన్న ఒక టెస్టిమోనియల్, ఒక 20 days ట్రీట్మెంట్ టెస్టిమోనియల్ ఒకటి నేను చూపిస్తాను నేను. ఎందుకంటే మీకు ఇలాంటి మీకు మోటివేషన్ గా ఉండటం కోసం జస్ట్ ఇది చూడండి. ఇది రావటం జరిగింది 23వ తారీఖు నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి సోరియాసిస్ పేషెంట్. ఓకేనా? సో ఇదొక ఆ రోజు ఫోటో ప్లస్ ఇది చూడండి. ఆమెకు సోరియాసిస్ అంటే జస్ట్ 32 years ఏజ్ లో మొత్తం బాడీ మొత్తం ఈ టైప్ లో అయిపోయింది ఆమెకి. ఓకేనా? సో ఇదంతా చూడండి. స్కిన్ అంటే ప్రతి చోట కూడా హెయిర్ మొత్తం, నాట్ ఓన్లీ హెయిర్, బాడీలో చాలా అంటే పైనుంచి కింద వరకు కూడా బాడీ మొత్తం ఇలా అయిపోయింది. జస్ట్ మన 15-20 రోజుల ట్రీట్మెంట్ లో అమ్మాయికి చూడండి ఎంత వరకు రిజల్ట్ తీసుకురాగలంటే జస్ట్ ఇది ఇంటిగ్రేటెడ్. ఆమెకి నెలకి అంటే రోజుకు 100 రూపాయల మెడిసిన్స్ మనం ఇచ్చింది ఆమెకి. సో ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ లో సో ఇవన్నీ కూడా హెల్త్ అడ్వైజర్ ద్వారా వచ్చినాయి. చూడండి, చూసారా? ఒక 15 days లోనే ఇది. మళ్ళీ ఎప్పుడు ఇది తీసుకున్నది మీకు 22/7/6/8 ఇది అనేది మీకు సో ఇలాంటి రిజల్ట్స్ అన్ని కూడా ఓన్లీ ఐజింగ్ హెల్త్ అడ్వైజర్స్ ద్వారానే, రిఫరల్ ద్వారానే పేషెంట్స్ కూడా వస్తారు. పేషెంట్స్ గురించి మీరు టెన్షన్ పడక్కర్లే. కావాల్సినంత మంది కోట్లలో ఉన్నారు పేషెంట్స్. కానీ వీళ్ళందరినీ మనం ఒక మంచి సర్వీస్ ఇవ్వాలని అంటే కంపల్సరీ మనకి టీం అనేది కావాలి. ఆ టీం ఫస్ట్ మీ ఈ నెల కూడా టీం మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ ఎంతవరకు టీంని పెంచుకోవడానికి. ది నెక్స్ట్ లీడర్. నెక్స్ట్ టైం వేస్ట్ చేయకండి. నెక్స్ట్. హలో, గుడ్ మార్నింగ్ సార్. యా, వెరీ గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐజింగ్ కంపెనీ ఎండి ఫౌండర్ కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. నేను ఐజింగ్ అడ్వైజర్గా చాలా ఒక 6 months బ్యాక్ అడ్వైజర్గా జాయిన్ అయినాను. కానీ మా అప్లైనర్స్ ఏమి కొద్దిగా వాళ్ళు కూడా చేయట్లేదు అని తెలిసింది. నేను కూడా గ్రూప్లో ఉన్నాను ఆల్రెడీ. మీ పేరు? నాగార్జున సార్ నా పేరు, షాద్నగర్ నుంచి. ఓకే నాగార్జున గారు, కంగ్రాచులేషన్స్. అయితే నాకు ఎంతో సంతోషంగా ఉంది సార్. డిజిటల్ హాస్పిటల్ చాలా మందికి మీరు ఈ విధంగా ప్లాన్ చేసినందుకు. అయితే మేము కూడా ఉత్సాహంగా ఉన్నాం చేయడానికి, అడ్వైజర్గా హెల్త్ పరంగా అన్ని రకాలుగా పేషెంట్లకు తీసుకురావడానికి. దీని గురించి ఇప్పుడు మీరు 50 days ప్లాన్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మరి ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళల్లో పెరాలసిస్ వాళ్ళు, తర్వాత డయాలసిస్ పేషెంట్లు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అక్కడే ఇంటి నుండే ట్రీట్మెంట్ ఇస్తారా సార్ వాళ్ళకి? ఎట్లా, ఏ విధంగా? ఎస్ ప్రతి ఒక్కరు కూడా ఇంటి నుంచే ట్రీట్మెంట్ అవుద్ది. పెరాలసిస్ వాళ్ళకి మటుకు మనకి ఇంటర్నల్ ట్రీట్మెంట్ తో పాటు ఎక్స్టర్నల్ గా పంచకర్మ థెరపీ అని మన హైదరాబాద్ హాస్పిటల్లో ఉంది. వాళ్ళు ఓన్లీ ఎస్పెషల్లీ పెరాలసిస్ పేషెంట్ మటుకు కంపల్సరీ మన హాస్పిటల్ కి రావాల్సి వస్తుంది వాళ్ళు. ఎందుకంటే అది ఓన్లీ మెడికేషన్ ద్వారా ఎవరికి కూడా పెరాలసిస్ అనేది 100% రెక్టిఫై అనేది కాదు. సో వాళ్ళకి నార్మల్ గా వాళ్ళు నడవాలి, నార్మల్ గా లోపల, ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్ ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్ పోవాలంటే ఓన్లీ మెడిసిన్స్, ఇంటర్నల్ మెడిసిన్ వాళ్ళు కాదు, ఎక్స్టర్నల్ మెడిసిన్ అంటే థెరపీస్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ కావాలి. ఆ ఒక్కదానికే వాళ్ళు రావాల్సి వస్తుంది. అదర్వైజ్ ఎనీ పేషెంట్స్ ఎవరైనా కానీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచే మనం ఇంటికి, అంటే ఇప్పుడు హెల్త్ అడ్వైజర్ ఇంటికి కానీ లేదా పేషెంట్ ఇంటికి కానీ మెడికల్ కిట్ అనేది పంపించేయడం జరుగుతుంది. దానికి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళకి ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవాలి వాళ్ళది.
సో ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకునే ముందు మీకు నెక్స్ట్ ఇప్పుడు ఈ 50 రోజుల్లో కూడా మీకు ఫుల్ ప్లేజ్ ఒక డాక్టర్ లా తయారు చేస్తుంది కంపెనీ. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఈ 50 డేస్ లోను కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దాని మీద మీకు ఇచ్చేస్తూ డిజిటల్ హాస్పిటల్ అంటే ఇప్పుడు మనకి యాప్స్ ఏమేమి ఉన్నాయి, ఆ యాప్ మీరు ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, పేషెంట్ యాప్ ఏంటి, పేషెంట్ యాప్ ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, పేషెంట్ కన్సల్టేషన్ మన డిజిటల్ ద్వారా మీరు ఎనీ టైం అంటే 10 గంటల నుంచి 6:30 వరకు ఆ పేషెంట్ కన్వీనియంట్ టైంలో మీరు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. అది ఓన్లీ హెల్త్ అడ్వైజర్ ద్వారానే స్లాట్ బుక్ చేయాలి తప్ప పేషెంట్ డైరెక్ట్ బుక్ చేసుకోవడానికి మన దాంట్లో లేదు. సో కాబట్టి ప్రతి హెల్త్ అడ్వైజర్ కూడా ఆ పేషెంట్ ఎవరనేది ముందు వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ యొక్క ఏం ప్రాబ్లం. ఇప్పుడు మీరు అన్నారు సికేడి, సపోజ్ కిడ్నీలు పోయినాయి, డయాలసిస్ లో ఉన్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ డయాలసిస్ కి వచ్చారంటేనే అప్పటికి ఎన్నో మెడికల్ టెస్టులు చేయించుకుని ఉంటారు, మా హాస్పిటల్లో జాయిన్ అయ్యి ఉంటారు. సో వాళ్ళ డిశ్చార్జ్ సమరీ, వాళ్ళ మెడికల్ రిపోర్ట్స్, వాళ్ళు ఏమేమి మెడిసిన్ తీసుకుని ఇవన్నీ మీరు గ్యాదర్ చేసుకొని ఒక స్లాట్ ఆన్లైన్ కన్సల్టేషన్ 20 నిమిషాల పాటు కన్సల్టేషన్ ఉంటుంది. ఆన్లైన్ స్లాట్ బుక్ చేసినట్టయితే మీరు ఎక్స్పర్ట్ డాక్టర్స్ 2 నుంచి 3 డాక్టర్స్ ఆన్లైన్ లో ఆ పేషెంట్స్ అని, అంటే ఎందుకంటే ఇవన్నీ కూడా రిపోర్ట్స్ బేస్డ్ ట్రీట్మెంట్స్, అంటే పేషెంట్ ని డైరెక్ట్ మనం చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మెడికల్ రిపోర్ట్ ఉంటే సరిపోతుంది. సో ఒకవేళ మన దగ్గరికి వచ్చినా గానీ మనం మళ్ళీ మెడికల్ రిపోర్టే అడుగుతాం, ఆ మెడికల్ రిపోర్ట్స్ ఉన్నాయా లేకపోతే ఏమేం కావాలి. ఇన్ కేసు మెడికల్ రిపోర్ట్స్ పాతవి ఉన్నాయి, ఇప్పుడు రైట్ నౌ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలంటే కొత్తగా ఏమేమి మెడికల్ టెస్ట్లు చేయించుకోవాలో మీకు హెల్త్ అడ్వైజర్ కి పేషెంట్ ఇద్దరికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాం కాబట్టి నెక్స్ట్ వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుద్ది. మీరు మీ ఇంటి దగ్గర నుంచి అంటే షాద్ నగర్ నుంచి మీరు ఒక క్లినిక్ రన్ చేసుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. అలానే పేషెంట్ కూడా మీ దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేదు. పేషెంట్ మీరు షాద్ నగర్ లో ఉన్నారు, బెంగళూరులో పేషెంట్ ఉన్నారంటే మీరు ఇక్కడ స్లాట్ బుక్ చేశారంటే మీరు ఆన్లైన్ లో వస్తారు, పేషెంట్ ఆన్లైన్ లో వస్తారు, 3 డాక్టర్లు ఆన్లైన్ లో వస్తారు. సో కాబట్టి ఇదంతా కూడా మన చేతిలోనే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని కంపెనీ డిజైన్ చేసింది కాబట్టి దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి. ఎందుకంటే థరో ట్రైనింగ్స్ ఇప్పుడు మీరు అప్లైనర్ ఉన్నారా లేదని పక్క పెట్టండి, మీరు ఇండిపెండెంట్ గా తయారవ్వండి. సో మీరు ఒక డాక్టర్ ఎవరి మీద డిపెండ్ అవ్వడు. డాక్టర్ ఎప్పుడు కూడా సొంతంగా ఆయన ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, సొంతంగా ప్రాక్టీస్ చేస్తాడు. లేదా ఒక అడ్వకేట్ ఉన్నాడు, ఆయన సొంతంగా ప్రాక్టీస్ చేసుకుని ట్రై చేస్తాడు. ఇంజనీర్ ఉన్నాడు సొంతంగా. అట్లా మీరు సెల్ఫ్ ఓరియంటెడ్ ఇది. కాకపోతే మీకు ఫస్ట్ నాలెడ్జ్ రావాలి కాబట్టి ఎవరో ఒకళ్ళు స్పాన్సర్ చేస్తారు, వాళ్ళు ఉన్నారా లేదనేది పక్క పెట్టేసేయండి. కంపెనీ ఎప్పుడూ ఉంటది. దాదాపు 2 years నుంచి రైట్ నౌ ఎంతో మంది వచ్చారు, ఎంతో మంది లేరు, కానీ ఎప్పుడు కంపెనీ ఏదో ఒక కొత్త పందాతోనే కంపెనీ వస్తా ఉంది, ఇంప్లిమెంటేషన్ చేసుకుంటా ఉంది. ఇప్పుడు విజయవాడలో హాస్పిటల్ పెట్టాము, హైదరాబాద్ లో హాస్పిటల్ పెట్టాము. స్టార్టింగ్ లో ఇవన్నీ లేవు. దాదాపు మనకు 10,000 రకాల మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు కంపెనీ దగ్గర. అంటే దాదాపు 10 నుంచి 20,000 కోట్ల రూపాయలు ఓన్లీ మెడిసిన్సే ఉన్నాయి మన దగ్గర. అంటే ఏ పేషెంట్ కి ఏది కావాలో అదే ఇస్తాం మనం. అన్ని అనవసరంగా మనం మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎవిడెన్స్ బేస్డ్, అంటే రిజల్ట్ ఓరియంటెడ్. రూట్ కాజ్ ట్రీట్మెంట్ ఏంటంటే మొత్తం మూలాన్ని మనం సమూలంగా బాడీలోంచి తీసేయటం. దీనికి ఏంటంటే ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ హెల్త్ అడ్వైజ్ అనేది ప్రతి పేషెంట్ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ఫస్ట్ నేర్చుకోండి ప్రతి ఒక్కటి. రేపటి నుంచి ఈ 50 రోజుల్లో మీరు ఫుల్ ప్రొఫెషనల్ గా తయారవుతారు. మీ కింద ఒక టీం ఉంటుంది, మీ ఇన్కమ్ పొటెన్షియాలిటీ. ఎందుకంటే ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకునే అవకాశం వితౌట్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఉంటది. మీకేమి ఇక్కడ క్లినిక్ సెటప్ చేసుకోకర్లేదు. మీ దగ్గర జస్ట్ మీకు ఫోన్ ఉంటే చాలు, స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. యాప్ డౌన్లోడ్ చేసుకుంటాం, పేషెంట్ యాప్ డౌన్లోడ్ చేయటం, స్లాట్ బుక్ చేయటం, వాళ్ళకి ఫాలో అప్ చేయటం. అట్లా టీమ్ బిల్డప్ చేసుకుంటాం. ఫోన్ ద్వారా మీటింగ్స్ అటెండ్ అవటం, ట్రైనింగ్స్ అటెండ్ అవటం, సెమినార్స్ అటెండ్ అవటం, ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా. అది కూడా ఆఫ్లైన్ అని చెప్పట్లేదు, ఎవరు టైం వేస్ట్ చేయక్కర్లేదు. ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా జాయిన్ అయ్యారు. అంటే ఎవరు కూడా ఒక చోట మనం గ్యాదర్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ గ్యాదర్ అవ్వాలి ఏదో ఒక సందర్భంలో. కాబట్టి దానికోసం ఈ ప్రిపరేషన్ విత్ ఇన్, అంటే దసరా ముందు మనం ఒక ఫిజికల్ ట్రైనింగ్, అంటే ఆ రోజు డాక్టర్స్, సైంటిస్టులు అందరూ కూడా వస్తారు. అంటే దానికి హార్డ్ కోర్ లీడర్స్ తయారు చేస్తున్నప్పుడు ఎవరెవరు దీనిలో పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఒక క్వాలిఫికేషన్ అనేది ఎందుకు ఇచ్చామంటే ఆ క్వాలిఫైడ్ లీడర్ అనే వాళ్ళకి ప్రొఫెషనలిజం అలవాటు అవుతుంది. సో కాబట్టి మీకు రేపటి నుంచి ఎలాంటి పేషెంట్ అయినా మీరు టేకప్ చేయొచ్చు. సో మనకి సీకేడ్ అంటే కిడ్నీలో ఫెయిల్ అయిన పేషెంట్స్ కావచ్చు, స్టేజ్ 5 క్యాన్సర్ పేషెంట్స్ కావచ్చు, లేదా డయాబెటిక్ పేషెంట్స్ కావచ్చు, సొరియాసిస్ పేషెంట్స్. ఇట్లా మీకు ఒక రోజు మీకు టెస్టిమోనియల్స్ మీదనే ఒక రోజు మొత్తం మనం కేటాయిద్దాం. అంటే 1 hour పాటు మన దగ్గర ఉన్న పేషెంట్స్ ఎలా రిజల్ట్స్ వచ్చినాయి స్టెప్ బై స్టెప్. ప్రతి 15 రోజులకు ఒకసారి మన మెడికల్ రిపోర్ట్స్ తీసుకుంటాం ప్రతి పేషెంట్ దగ్గర. వాళ్ళకి 15 రోజులకు ఒకసారి చేంజెస్ ఎలా వచ్చినాయి, నెలకోసారి చేంజెస్ ఎలా వచ్చినాయి, అది ఎవిడెన్స్ తో మీకు చూపించడం జరుగుతుంది. మీ పేషెంట్ కూడా 1-2 పేషెంట్ ఉన్నారంటే మీరు ఇమీడియట్ గా మీరు చేయాల్సింది, మీకు గూగుల్ ప్లే స్టోర్ లో ఆయుజింగ్ అనే మీరు టైప్ చేసినట్టయితే 4 రకాల యాప్స్ వస్తాయి. అందులో ఆయుజింగ్ హెల్త్ అడ్వైజరు, ఆయుజింగ్ పేషెంట్, ఆయుజింగ్ డాక్టర్, ఆయుజింగ్ కోఆర్డినేటర్. మీరు చేయాల్సింది యాజ్ ఎ హెల్త్ అడ్వైజర్ గా మీరు హెల్త్ అడ్వైజర్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. పేషెంట్ కి
హెల్త్ ఆయుజింగ్ పేషెంట్ యాప్ ఇన్స్టాల్ చేయించండి. ఇవి రెండే మీరు చేయాలి. దాంట్లో మీకు ఇప్పుడు రైట్ నో మీకు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఐడి ఉందో అదే నెంబర్తో దానిలో కూడా లాగిన్ అవటం జరుగుతుంది. తర్వాత దానిలో మీకు ఆ పేషెంట్ని మీరు ఆ పేషెంట్ అంటే సపోజ్ నేను పేషెంట్ని నాకు ఈవినింగ్ కన్సల్టేషన్ కావాలనుకుంటే నా డీటెయిల్స్ మీరు అందులో ఎంటర్ చేసిన తర్వాత ఆ డేటా అనేది మీకు ఎప్పుడైనా కానీ ఒక పేషెంట్ది మీ దానిలో ఉంటుంది. అంటే ఒకసారి ఎప్పుడైతే డీటెయిల్స్ ఎంటర్ చేశారో అది నెల రోజుల తర్వాత తీసుకున్నా సంవత్సరం తర్వాత తీసుకున్నా మళ్ళీ పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఆ స్లాట్ ఒకటి బుక్ చేసుకుంటే మటుకు ఎప్పుడు కూడా మీరు చేసుకోవాలి. దీని మీద కూడా మీకు ట్రైనింగ్ స్టెప్ బై స్టెప్. ఫస్ట్ ఈ 2-3 రోజులు కూడా మన మైండ్ సెట్ మార్చుకోవడం కోసం ఇది ఉంటుంది. దాని తర్వాత ట్రైనింగ్ అంటే ఇన్ డీటెయిల్ ట్రైనింగ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద కూడా ఇన్ డీటెయిల్ గా ఉంటుంది. మనకున్న మోనోపాలిక్ ప్రొడక్ట్స్ మీద ఇన్ డీటెయిల్ ట్రైనింగ్ ఉంటుంది, బిజినెస్ ప్లాన్ మీద ఇన్ డీటెయిల్ ట్రైనింగ్ ఉంటుంది, హాస్పిటల్స్ మీద ఇన్ డీటెయిల్ ట్రైనింగ్ ఉంటుంది, ట్రీట్మెంట్స్ మీద ఇన్ డీటెయిల్ ట్రైనింగ్. ఇవన్నీ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ డైలీ ఒక 1 hour మీరు కేటాయించండి. ఈ 1 hour తర్వాత మీరు వర్క్ చేయడం మొదలు పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం సార్, నిన్న జాయిన్ అవ్వలేదు. నిన్న ఏం చెప్పారు తెలియదు. మరి నిన్నటి క్లాసెస్ ఏమన్నా యూట్యూబ్? ఎస్ ఆల్రెడీ మీకు గ్రూప్ లో పోస్ట్ చేసాం మేము. మీరు గ్రూప్ లో మీరు గ్రూప్ లో ఉన్నారా? ఉన్నా గ్రూప్ లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చూడండి. నిన్న మధ్యాహ్నం పోస్ట్ చేయడం జరిగింది. ప్రతిరోజు కూడా పోస్ట్ చేస్తాము. ఇవాళ కూడా లేట్ అయ్యాను. ఇవాళ ఏం చెప్పారు తెలియదు. కాకపోతే టైమింగ్ ఒకటిసారి చేంజ్ చేస్తే బాగుంటుండే సార్. 5 ఉదయం ఎర్లీ మార్నింగ్ 5 o'clock కన్నా లేకపోతే 7:30 కన్నా అట్లా పెట్టగలుగుతారా సార్? సరే, దీని గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఒక టైమింగ్ మార్చాలంటే రేపు డిస్కస్ చేద్దాం. ఓకేనా? అందరూ అంటే ఒకళ్ళని కాదు, అందరూ ఒపీనియన్ తీసుకుందాము. లీడర్స్ అందరూ ఒపీనియన్ తీసుకొని టైమింగ్ చేంజ్ చేద్దాం. ఓకే సార్, రైట్. నెక్స్ట్ ఇంకెవరైనా? సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రామేష్ రెడ్డి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నేను మన పేషెంట్కి సంబంధించి కొంచెం డీటెయిల్స్ మీకు ఇవ్వాలని. అది మనకు 1 month అవుతుంది సార్ మనకి అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి. మంచి అంటే రిమార్కబుల్ రికవరీ వచ్చిందని వాళ్ళు మనకు మళ్ళీ మెడిసిన్స్ కూడా మళ్ళీ మీకు అది నీరు గారడం అదంతా కొంచెం ముందు మానిపోవడం అనేది మనకు స్టార్ట్ అయింది. సో అది మంచి పరిణామంగా నేను భావిస్తూ దాని రిజల్ట్ మీకు వివరించాలని నేను వాళ్ళతో డైలీ టచ్లో ఉన్నాను సార్. ఆ అబ్బాయి కూడా మనం హెల్త్ అడ్వైజర్ కూడా జాయిన్ చేయించాము. ఆ అబ్బాయి ద్వారా కూడా మనకి కొన్ని లీడ్స్ తీసుకోవాలని వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళని చూసి తీసుకుంటామనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. రామేష్ గారు, మీ పేషెంట్ కండిషన్ ఎలా ఉందో మీరు డేటా అనేది కలెక్ట్ చేశారా? అదే సార్ మన వాళ్ళు మనకి పంపిస్తున్నారు వీడియోలు. నేను ఫోన్ లో మాట్లాడుతున్నాను. 10 రోజుల్లో నాకు రిజల్ట్ చాలా వరకు వచ్చింది. ఇప్పుడు ఆయన నమ్మి నేను జర్నీ చేయగలుగుతాను సార్. అదే ఆ మాట కట్ట నేను ఆగిపోతే ఇంత మంచి రిజల్ట్ నేను తెచ్చుకోకపోదు సార్. వాయిస్ డిస్టర్బెన్స్ వస్తుంది. SMS లో ఉంటాను సార్. ప్రతిదీ మార్పు వచ్చిన అడిగి నేను తీసుకుంటాను సార్. ప్రతి సప్లిమెంట్ కానీ ఏది ఎట్లా వాడాలి ఏది అని ఆహార అలవాట్లు డిస్టర్బెన్స్ వస్తుంది. మీ పేషెంట్ యొక్క అంటే మీరు ఇప్పుడు మీ బిజినెస్ పెరగాలంటే ఫస్ట్ మనకేంటంటే మనము పేషెంట్ డేటా కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడున్న అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ అవ్వాల్సిన ఇది పేషెంట్ డేటా అనేది కలెక్ట్ చేసుకుంటారు. అంటే వాళ్ళకి రిజల్ట్ ఎలా వస్తుంది, రిజల్ట్ ఓరియంటెడ్ అంటున్నారు. రిజల్ట్ ఎలా వస్తుంది? జస్ట్ ఒకసారి నేను మీ పేషెంట్ది నేను డేటా ఒకసారి నేను ఎలా తయారు చేసుకున్నానంటే మీ పేషెంటే కానీ నేను ఎలా తయారు చేసుకున్నాను మీకు ఒకసారి నేను చూపిస్తాను. ఒక్కసారి చూడండి ఎలా ఉంటుందో. సో ఈ టైప్ లో మీరు డేటా అనేది ఎప్పుడైతే మీరు కలెక్ట్ చేసుకున్నారో మీకు మీ బిజినెస్ విల్ రాక్. ఒక్క నిమిషం చూపిస్తాను. ఈలోపు మాట్లాడి నేను ఓపెన్ చేస్తాను. అది నేను ఎలా మేమైతే చేసాం కానీ వీడియో రూపంలో వాళ్ళు ఫోటోల రూపంలో పెట్టుకుంటున్నాం సార్. అంటే దాన్ని రెఫరెన్స్ గా వేరే వాళ్ళకి చూపించడానికి ఇదిగో ఈయనకి పలానా స్టేజ్లో ఇలాగ ఉంది, ఈయనకి పలానా స్టేజ్లో ఇలాగ ఉంది అని చెప్పి మనం అయితే అదర్ పేషెంట్స్ కు వాళ్ళకి అంటే ఈవెన్ మనం ఏమంటారు సార్ అదర్ డిసీజ్ అయినా కూడా వాళ్ళకి ఈ విధంగా ఈ డిసీజ్ కి ఈ విధంగా జరిగింది అనే ఉద్దేశంతో అంటే ఈవెన్ వాళ్ళది ఈయనకి షుగర్ ఉంది, వేరే వాళ్ళకు క్యాన్సర్, తర్వాత వేరే వాళ్ళకి ఇట్లా బాడీ పెయిన్స్ అట్లా ఉంటాయి. కాబట్టి ఈ రిజల్ట్ వాళ్ళకు చూపించడానికి ఉంటుందని చెప్పి నేను కూడా కొంచెం స్టోర్ చేసి పెట్టుకున్నాను సార్. వీడియోస్ కానీ ఫోటోస్ కానీ. ఇదే కదా మీ పేషెంట్ది? కనిపిస్తుందా మీకు? కనిపిస్తుందా? ఓకే, మినిమైజ్ అయితే 16th July స్టార్ట్ అయింది మనకి ట్రీట్మెంట్.
చూడండి, వెంకటేశ్వరాచారి పేషెంట్, నేను ఎట్లా తయారు చేస్తాను పేషెంట్ డేటా అనేది చూడండి. వెంకటేశ్వరాచారి, నంద్యాల, ఆంధ్రప్రదేశ్, ట్రీట్మెంట్ ఇంటిగ్రేటెడ్ రివర్సల్ ప్రోటోకాల్, డయాగ్నోసిస్ వచ్చేసి డయాబెటిక్ గ్యాంగ్రీన్. ఇక్కడ హెల్త్ అడ్వైజర్ నేమ్ కూడా వస్తుంది ఎవరనేది కూడా. సో 16th జూలై స్టార్ట్ చేసినప్పుడు మీకు కనిపిస్తుందా? నేను ఇంకా చూడండి, ఇదిగో ఇది 16th రోజు మీరు పంపించిన ఫొటోస్. 22వ తారీఖు వీడియోస్ పంపిస్తే వీడియోస్ నుంచి ఫొటోస్ తీసాను. అదే విధంగా 1వ తారీఖు 1 ఆగస్టు 2026 ఆయన స్టేజ్ ఎట్లా ఉందనేది. అదే విధంగా నెక్స్ట్ మళ్ళా మొన్న 9వ తారీఖున లాస్ట్ నాకు అప్డేషన్ వచ్చింది. ఈ 9వ తారీఖు ఇది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు ఈ రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ పంపించమని చెప్తాను. సో అంటే మీకు ఏదైతే పంపిస్తున్నా నాకు కూడా సేమ్ అదే పంపిస్తచ్చు. ఇలా మీరు డేటా అనేది తయారు చేసుకుంటే స్టేజ్ వైజ్ రేపొద్దున ఎవరైనా పేషెంట్ వచ్చారంటే ఎస్ ఇదిగో మా పేషెంట్ కి ఇలా రిజల్ట్ వచ్చింది చూడండి. డయాబెటిక్ గ్యాంగ్రీన్ అంటే ఇతను కాల్ తీసేయాలి. రామేశ్వర అవునా కాదా? ఇతను ఏమన్నారు? ఇతను మన దగ్గరికి వచ్చినప్పుడు ఆ కాల్ తీసేయాలని వచ్చారు సార్ మన దగ్గర. ఓకే. సో మీరు ఒక 15 రోజులు టైం అడిగారు కాల్ తీసేయాలంటే. ఒక 15 రోజులు మా దగ్గర ట్రీట్మెంట్ తీసుకోండి. ఎలాగో డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ 15 రోజుల తర్వాత కూడా మీకు మా ట్రీట్మెంట్ ఏమన్నా మీకు ప్రోగ్రెస్ లేకపోతే అప్పుడు క్యారీ అని చెప్పారు. 15 days కాదు 1 week లోనే వాళ్ళకి రిజల్ట్ అనేది స్టార్ట్ అయింది కాబట్టి ఇప్పుడు రైట్ నో ఇప్పుడు కాల్ తీసేయాలంటే వాళ్ళే వద్దంటారు. అవసరం లేదు సార్ మాకు చూడండి ఇదిగో ఎట్లా మళ్ళా కొత్త చర్మం అంటే కొత్త స్కిన్ అనేది ఎట్లా వస్తుంది చూడండి. అంటే బ్లడ్ సర్క్యులేషన్ వెజల్స్ అంటారు, ఇవి బ్లడ్ వెజల్స్. వీడియో కనిపించట్లేదు సార్. వీడియో కనిపించట్లేదు, జస్ట్ షేర్ చేస్తాను ఒక్క నిమిషం. ఎస్ ఇప్పుడు కనిపిస్తుందా? సార్ ఇప్పుడు వస్తుంది సార్. సార్ వస్తుంది సార్. ఎస్ ఇదిగో చూడండి ఇక్కడ నేను ఇప్పుడు మీ అడ్వైజర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు టెస్టిమోనియల్సే. సార్ వాళ్ళ అబ్బాయిది యాడ్ చేయండి సార్. నాది వాళ్ళ అబ్బాయిది చేయండి. వాళ్ళ అబ్బాయి తర్వాత చేద్దాము. సరే వచ్చారు కాబట్టి ఓకే. సో ఇది చూడండి 16వ తారీఖు నేను డేటా ఫీడ్ చేసాను చూడండి. 16వ తారీఖు మీరు పంపించిన ఫొటోస్ ఇవి. ఓకే. సో దాని తర్వాత 22వ తారీఖు ఇది 22వ తారీఖు వీడియో పంపించారు. వీడియో నుంచి నేను ఫొటోస్ తీసాను. అదే విధంగా మళ్ళా 1వ తారీఖు ఎంత ప్రోగ్రెస్ వచ్చింది. మొన్న 9వ తారీఖు మళ్ళా వీడియోస్ పంపించారు. 9వ తారీఖు ట్రిమెండస్ రిజల్ట్ ఇది. మీరు వాళ్ళకి మళ్ళీ పునర్జన్మ ఇచ్చినట్టే. మీ ఫొటోస్ మన వెంకట సుబ్బయ్య గారిది మీది ఫోటో వాళ్ళ ఇంట్లో పెట్టుకోవచ్చు, వెంకటేశ్వరాచారి గారు. ఆ టైప్ ఆఫ్ రిజల్ట్స్ మనం ఇచ్చేది. సో ఇది మీరు మీ జీవిత కాలంలో మీరు చేసిన బిజినెస్ లో మీరు చేసిన నెట్వర్క్ లో ఇంత రిజల్ట్ మరి వచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ ఇది మటుకు మీకు ఒక మైల్ స్టోనే ఇది మీ బిజినెస్ లో. చూసారా ఇట్లా ఇది నెక్స్ట్ వచ్చే మళ్ళీ నెక్స్ట్ కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఓకేనా? సో ఆ ఫొటోస్ ఏదైతే వస్తే అవి ఇక్కడ ఇన్సర్ట్ చేయటం. ఇది మనకు బుక్లెట్ అంటే మీకు వచ్చే ప్రెజెంటేషన్ బుక్ లో ఇవి నేను మీకు ప్రింటింగ్ చేసి పంపించడం జరుగుతుంది. సో ప్రతి లీడర్ కూడా చూడండి, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ టెస్టిమోనియల్స్ ఒక రోజు మనం టెస్టిమోనియల్స్ గురించే మనం ఇది చేసుకుందాం. ఓకేనా? ఓకే సార్. సార్ ఇంకో చిన్న రిక్వెస్ట్ నాది. ఇప్పుడు మనకి ఈ డిసీజెస్ సంబంధించి మేము రిపోర్ట్స్ ఎలాగా తీసుకోవాలనేది కొంచెం గైడ్ చేయండి. ఓకే. ఏ రిపోర్ట్ అది ఏంటంటే మీకు నెక్స్ట్ వచ్చే ట్రైనింగ్ లో ఒక్కొక్కటి సపోజ్ డయాబెటిక్ మీద ఒక రోజు క్లాస్ ఉంటుంది. ఆ రోజు అట్లా డిసీజ్ మీద దానికి సంబంధించిన మినిమం రిపోర్ట్స్ ఏం కావాలి, ఏ డిసీజ్ మీద ఏం రిపోర్ట్స్ తీసుకోవాలి మినిమం సార్. మనం ఏమి అది ఒక పాంప్లెట్ కూడా మీకు తయారు చేయడం జరుగుతుంది. అది గ్రూప్ లో పోస్ట్ చేస్తాం. ప్రతి ఒక్కరికి ఉపయోగంగా ఉంటుంది. అంటే దాన్ని ఆ చెక్ లిస్ట్ చూసుకుంటే చాలు. మీరు ఆ చెక్ లిస్ట్ లో థైరాయిడ్ కి ఏమేమి టెస్టులు కావాలి, డయాబెటిక్ ఏం టెస్టులు కావాలి, కిడ్నీ పేషెంట్స్ కి ఏం కావాలి, డయాబెటిక్ గ్యాంగ్రీన్ కి ఇట్లా ప్రతిదాని కూడా చెక్ లిస్ట్ ఉంటుంది. మినిమం చెక్ లిస్ట్ అనమాట. మిగిలిన అడ్వాన్స్ అనేది డాక్టర్స్ చూసి వాళ్ళు మళ్ళీ ఏదైనా కాల్ఫర్ చేస్తే తీసుకోవాలి. అది వాళ్ళు చూస్తారు సార్. మనం మినిమం ఇప్పుడు సపోజ్ షుగర్ కి ఏం చేయాలి, అట్లా మినిమం సార్. ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయాలి, అట్లా ఈ విధంగా కొన్ని మాకు ఆ ఇండికేషన్స్ అనేది ఒక ప్రింటెడ్ రూపంలో లేకపోతే ఒక ఈ నెల రోజుల్లో మీకు ప్రతిదీ కూడా ఇన్ డీటెయిల్ గానే మీకు అందజేయబడుతుంది, ప్రతి మెటీరియల్ కూడా. ఓకేనా? సో సమయం 1:30 అయింది. ఇంకెవరన్నా ఉంటే ఒక 5 నిమిషాలు మాట్లాడదాం, లేకపోతే ఈ రోజుకి క్లోజ్ చేద్దాం. ఇప్పటి నుంచి మీరు ఎంతమంది టీం ని పెంచుకుంటారో రేపు చూద్దాం. ఎందుకంటే ఇది
సీరియస్ క్లాస్ ఇది. ఇంత టైం గంటన్నర పాటు మనం మనందరి టైంని మనం ఇక్కడ వెచ్చిస్తున్నాం అంటే మీ బిజినెస్ పెరగాలి, మీ యొక్క టీం డెవలప్ కావాలి, మీకు ఇన్కమ్ పొటెన్షియల్ పెరగాలి. సో పెరగాలని అంటే ఫస్ట్ నేను చెప్తున్నది కానీ ఎల్వి గారు చెప్తున్నది కానీ ఫస్ట్ మీ టీం డెవలప్ చేయండి. ఫస్ట్ ఎప్పుడైతే టీం డెవలప్ అయిందో పేషెంట్స్ వస్తారు, నో ప్రాబ్లం. రామేశ్వర రెడ్డి గారికి ఆల్రెడీ లైన్ లో ఇప్పుడు 5-6 ఉన్నారు, దాదాపు 5-6తో మాతో కన్సల్టేషన్ చేపించారు. సో వాళ్ళంతా కూడా స్టెప్ బై స్టెప్ వస్తారు. బట్ ఈ లోపు మీరు ఏంటంటే టీమ్ ని ఫామ్ చేయండి, టీంని పెంచుకోండి. నెక్స్ట్ ఇంకెవరైనా ఉంటే ఒక 5 minutes. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మెయిన్ లీడర్స్ అంతా ఇదారు. రేపటి నుంచి మీరు కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడటానికి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఏదో ఒక దాని మీద ఇప్పుడు రామేష్ రెడ్డి గారు అడిగారు, అట్లే నాగార్జున అడిగారు, అదే విధంగా వేమన్ కుమార్, ఇట్లా ఒక్కొక్కరు కూడా మీ యొక్క డౌట్స్ అందరికీ క్లారిఫై అవుతాయి. కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈరోజు క్లాస్ ఇంతవరకే. రేపు మనము డైనమిక్ గా, ఓన్లీ డైనమిక్ గా 4x డైనమిక్ టీమ్ అవ్వాలంటే మనం ఏమేం చేయాలో కూడా మనం ఇది చేసుకుందాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ.